ఓహో! బాగున్నాయా? బాగున్నావా? బాగున్నానండి, బాగున్నాను. సరే సరే అయితే. నమస్కారం గురుగారు. ఆ! ప్రారంభిస్తున్నామండి. నమస్కారం సార్. నమస్తే అండి. ప్రారంభిస్తున్నాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనుశృణ్వన్నోతిభిः సేదసాదనం. ఓం ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రియవతు. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం వాగీశాద్యాస్వ మనసः సర్వార్థానాముపక్రమే యం నత్వా కృతకృత్యాస్య నమామి గజాననం. యస్య నిశ్వసితం వేదాః యో వేదేభ్యోऽఖిలం జగత్ నిర్మమేతమహం వందే విద్యాతీర్థమహేశ్వరం. శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరశుమభయదం దక్షభాగే వహంతం నాగం పాశం చ ఘంటాం ప్రళయహుతవహం సాంకుశం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి. ఓం అథాత్మానగం శివాత్మానగం శ్రీరుద్రరూపిణమేవం ధ్యాయేతు. ఓం శుద్ధస్ఫటిక సంకాశం త్రినేత్రం పంచవక్త్రం దశభుజగం సర్వాభరణభూషితం నీలగ్రీవం శశాంకచహ్నం నాగయజ్ఞోపవీతినం నాగాభరణభూషితం వ్యాఘ్రచర్మాంబరధరం కమండల్వక్షసూత్రధరం అభయవరకరం శూలహస్తం జ్వలంతం కపిలజటాజూటినం శిఖాముద్యోతధారిణం పురుషస్కంధసమారూఢమమాదేహార్థధారిణం అమృతేనాప్లుతం హృష్టం దివ్యభోగసమన్వితం దిగ్దేవతాసమాయుక్తం సురాసురనమస్కృతం నిత్యం చ శాశ్వతం శుద్ధం ధ్రువమక్షరమవ్యయం సర్వవ్యాపినమీశానం రుద్రం వై విశ్వరూపిణం. ఏవం ధ్యాత్వా ధియః సమ్యక్ తతో యజనమారభేత్. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనం రుద్రాధ్యాయంలోని 9 అనువాకాలు పూర్తి చేసిన 10వ అనువాకంలో ప్రవేశించాం. ద్రాపే అంధసస్పతే దరిద్రం నీలలోహిత అది కొంత చెప్పుకున్నాం. అందులో ఈవేళ ఇందులో ఇంకా కొన్ని అందులో 2-3 మంత్రాలు అపూర్వమైనటువంటి అనుగ్రహాన్ని చూపించేటటువంటి మంత్రాలు లభించేయండి. మనం నిత్యము పారాయణ చేస్తుంటాం. ఎన్నాళ్ళు ఒక్కసారి కూడా అర్థం తెలుసుకోకుండా మనం ఎలా ప్రయత్నించి హెల్ప్ చేయకుండా అలా ఉండిపోయామా, ఎంత పొరపాటు చేసాం అసలు మనం అనేటటువంటి భావంతో ఉన్నాయండి. సంపూర్ణమైనటువంటి కటాక్షాన్ని ఆయన మన వర్షంలో చూపించేయడానికి, కురిపించేయడానికి, అనుగ్రహించడానికి ఎంత సంసిద్ధంగా ఉన్నాడో చెప్పే మంత్రాలండి ఇవి. ఒక చోట ఒక వాక్యంలో రాస్తున్నారండి. ఆ వాక్యాలు చూస్తే అరే రే 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 ఎన్ని ప్రాబ్లమ్స్ మనకు ఉన్నాయో ప్రతి ఇంటింటా ఉన్నాయి. ఆ ఇంటింటా ఉన్న ప్రాబ్లమ్స్ కానీ మనం ఎప్పుడూ ప్రయత్నం చేసుకోలేదు, అసలు తెలుసుకోలేదు మనం. చూడండి అసలు అందులో ఒక చోట ఒక మంత్రానికి అంటాడండి. ఈ ఈ అనువాకం ప్రత్యేకించి ద్రాపి అంతసస్పదే 10వ అనువాకం అండి. ఇందులో నాకు ఈ ప్రాబ్లం ఉంది, పరిష్కారం అవ్వలేదు అనే మాట లేదయ్యా అని రాశాడండి భాష్యకారుడు. పరిష్కారం అవ్వలేదు అనే మాట లేదు, నువ్వు చెయ్యి, నీకు వచ్చి తీరుతుంది అంటూ అంత ఖచ్చితంగా వాడు రాశారండి. అదృశ్యం ఏంటంటే నాకు ఈవేళ మొన్న మనం చెప్పేసుకున్న పాఠమేనండి.
ఈ ద్రాపే అంధసస్పతే దరిద్ర ఇది ఎప్పుడు అయిపోయింది, మనకి 2 వారాల క్రితం అయిపోయింది ఈ మాట, ఈ వాక్యానికి. కానీ విచిత్రం ఏంటంటేనండి, మనకి ఒక అపూర్వమైనటువంటి వాంగ్మయం దొరికిందండి. సరిగ్గా ఇక్కడ ఈ వేద వాంగ్మయంలో ఏ వాక్యం అయితే ఇక్కడ ద్రాపే, దరిద్రం, నీలలోహిత ఈ మాటలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా ద్రాపే అనేటటువంటి ఆ 2 అక్షరాలకి ఇక్కడ ఏదైతే భాష్యం చెప్పారో ఇదే భాష్యాన్ని రుద్రుడు మళ్ళీ ఆయన ఉపదేశిస్తాడండి ప్రాచేతసులు అనేటటువంటి మహాభక్తులకి. ఆ కథ లభించిందండి భాగవతంలో నాకు. మొన్న జస్ట్ ఎందుకో ఇంకో సందర్భంలో తిరిగేసి చూస్తుంటే ఈ పాఠం చెప్పడం బట్టి అది చదివేపటికి అరే ఇదే వాక్యం కదా అక్కడ ఆయన చెప్తున్నది అనిపించిందండి. ఒక్కసారి అది చెప్పి మళ్ళీ ముందరకు వెళదామండి వేళ. ఇంకేదంటే మొట్టమొదటి స్టార్టింగ్ అది కనుక అసలు ఈ ద్రాపే అంటే ఏం చెప్పారు మళ్ళీ ఇంకొకసారి నెమరేసుకుందాం. ద్రాపే అనే మాటకి ఇక్కడ ఇది ఇందులో మనకి 2 భాష్యాలు చెప్పుకున్నాడు. ఒకటేమో విద్యారణ్య భాష్యం, రెండోదేమో భట్ట భాస్కర భాష్యం. ఈ ఇందులో కొంచెం సైజ్ పెంచుకుందామండి. చూడండి, తత్ర ప్రథమాం రుచం ఆహా ద్రాపే, ఇక్కడ ముందర మంత్రం అంతా కూడా కోట్ చేస్తారు ఇక్కడ విద్యారణ్య భాష్యంలో. ద్రాపే అంధసస్పదే వాక్యం అంతా ఒరిజినల్ టెక్స్ట్ రిఫర్ చేసి తర్వాత ఆయన ప్రారంభిస్తారు. ద్రాపే అనే మాటకి ప్రారంభిస్తున్నారండి. ద్రాపయతి కుత్సితాం గతిం ప్రాపయతి ఇది ద్రాపి, వంకర టెంకర మార్గాన్ని నీకు పొందేట్లా చేస్తాడు. ఇది ఎక్కడ కూడా పరమేశ్వరుని ఆశ్రయించినటువంటి వాడు రుజుమార్గంలో హాయిగా స్వేచ్ఛగా ఫుల్ స్పీడ్లో వెహికల్ వెళ్ళేటటువంటి మార్గాన్ని ఇవ్వాలి తప్ప ఈ కుత్సితమైనటువంటి మార్గాన్ని ఇవ్వడం ఏంటి అంటే వెంటనే రాస్తున్నాడండి ఇక్కడ. పాపినః ఆ మాట ఇస్తున్నాడు. పాపినః నరకప్రదానేన క్లేశయతి ఇత్యర్థః. అంటే అందరికీ ఒకే రోడ్డు హైవే ఇచ్చేస్తే మరి పాపం చేసినోడికి పుణ్యం చేసినోడికి తేడా ఏం చూపించినట్టయింది పరమాత్మ? అందరికి పాపాలకు దిగిపోతారు. అందుకోసంటే ఇక్కడ ఆ మార్గం ఎవరికంటే ఈ వంకర దాన్ని ఏమంటారంటే కుత్సిత మార్గం, కుటిల మార్గం, వక్ర మార్గం, అంటే సాక్షిగా లేనటువంటి మార్గం. అది ఎవరికి? ఆ పాపినః. ఏం చేస్తాడే వాళ్ళకి? నరకప్రదానేన క్లేశేతి, నరకాన్ని ఇచ్చి వాళ్ళని కష్టపెడతాటండి. ఇదండి ఇక్కడ మాట. అంటే ఇది ఎవరికి చేస్తాడు? పాపం చేస్తాడు. కానీ ఆ మాట ఇక్కడ మనకు తెలుసు కదా, ద్రాపే అంటే ద్రాపయతి, ద్రాపయ అంటే కుత్సిత మార్గాన్ని ఇస్తాడు. ఈ మాటకండి జస్ట్ చూడండి, మనకి చక్రవర్తుల్లో పృథు మహారాజు యొక్క ఘనత కంట మించిన ఘనత ఏ చక్రవర్తికి లభించలేదండి దేశాన్ని పరిపాలించడంలో. అసలు ఆయన పుట్టుకి ఒక అపూర్వమైనటువంటి విధంగా జరిగింది. ఆయన తండ్రి, ఈయన ఎంత మంచివాడో ఈయన తండ్రి అంత పరమ దుర్మార్గుల్లో దుర్మార్గుడు. అతను వేణుడు అనేటటువంటి మహారాజు. అతని తండ్రి ధర్మాత్ముడు, ఆ వేణుడి తండ్రి ధర్మాత్ముడు. కానీ వీడు ఆ వేణుడు తన కొడుకు చిన్నప్పటి నుంచి మాట వినకపోవడం, ప్రజలకి అహితాన్ని చేసేటటువంటి వాటి మీద ఇష్టం ఉండడం, ఇవన్నీ చూసి భరించలేక రాజ్యాన్ని వదిలి వెళ్ళిపోయాడండి ఆయన. అంటే ఇంట్లో గొడవకి తట్టుకోలేక తండ్రి ఆ వేణుడు చేసేటటువంటి భయంకర కృత్యాలకు తట్టుకోలేక పిల్లల్ని తీసుకెళ్ళి సరదాగా ఆడుకు చెరువు పట్టుకెళ్ళి ముంచేయడంటండి. ఊళ్ళో మహారాజు కొడుకు, వాడు ఎవరితో చెప్పుకోవాలి? ఈవేళ ఈ వీధిలో వెళ్ళాడు, ఇంకో వీధి, ఇంకో రోజు ఇంకో వీధికి, లేదా ఒక గోతులో తీసాడు, గోతులో పడేసి తోసేయడం, బయట రాడు కప్పేయడం. ఇలా ఊహకంతనటువంటి దుర్మార్గాలు చేసేవాడు అండి. మహర్షులు ఇతనికి ఒకసారి నచ్చ చెప్పడానికి వెళ్ళారట. ఏమయ్యా, మీ వంశం సూర్యవంశం ఇది, ఇలాంటి వాళ్ళు మహానుభావులు పుట్టారయ్యా, ఇక్ష్వాకు లగాయితూను. ఇది ప్రజలకి ఆమోదకరమైనటువంటి మార్గం, మన సనాతన ధర్మం ఉన్నది, దాన్ని నువ్వు అనుసరించాలి. అది ఒక పరంపరలో వెళ్ళిపోతుంది. ఇంతవరకు అలాగే జరిగింది. ఈ కాస్త నీ టైంలో కొంచెం తేడాగా ఉంది, జాగ్రత్త చూసాయంటే, మహానుభావులారా మీరు వేదాలు సరిగ్గా చదవలేదనుకుంటానండి అని ప్రారంభించాడండి వాళ్ళతోటి. ఇంకేదో ఒక వాక్యం ఉంది కదా, నా విష్ణు పృథ్వీపతి అని, అంటే విష్ణువంశం లేనటువంటి వాడు రాజు కాడు అని వాక్యం ఉంది కదా. అంచేత నాలో విష్ణువంశం ఉన్నదే. మీరు నాకు విష్ణువుకే హితబోధ చేసే స్థాయిలోకి మీరు ఎదిగారా అంటూ వాళ్ళ మీద తిరగబడి దేశంలో చాటింపు వేయించాడండి. రేపటి నుంచి ఇంక మిగతా దేవాలయాలు ఎక్కడికి వెళ్ళొద్దు,
నా పూజ హిరణ్యకశిపుడు ఏదో సినిమాలో వేసినట్టు రావణాసుడు వేసినట్టుగా అలా ప్రచారం చేయించుకున్నాడండి. బ్రాహ్మణుడు కనిపిస్తే కొట్టండి, వేద విద్వాంసులు కనిపిస్తే చంపండి, ఇలాంటి దుర్మార్గాలు చేయడం ప్రారంభించాడు. కొన్నాళ్ళు చూసి చూసి మహర్షులు మళ్ళీ ఇంకొకసారి ట్రై చేసి చూద్దాం అని చెప్పి వాళ్ళందరూ కూడా మళ్ళీ అతని దగ్గరికి వచ్చి వాళ్ళు ముందర ప్లాన్డ్గా వచ్చారండి. బట్ మర్యాదగా గౌరవంగా చెప్దామని రెచ్చిపోయాడు వాళ్ళ మీద. ఆ పరంగా వాళ్ళు హుంకరించి శపించి అతను అక్కడ చంపేశారండి. వాళ్ళ శాపానికి అప్పటికప్పుడు అతను నిర్జీవుడైపోయాడు, పడిపోయాడు. దేశమో అరాచకం అయిపోయింది. రాజు లేనివాడు అయిపోయాడు. అరాచకం వస్తే ఉందంటే ఇంకా దేశంలో దొంగ అప్పుడే ఒక 5-6 రోజులు ఏమిటి దోపిడీ దొంగలు వీళ్ళందరూ విశృంఖలంగా దేశాన్ని దోచుకోవడం ప్రారంభించారు. ఇది మహర్షులు గమనించారు. వాళ్ళకి తెలుసును ఇటువంటి జరుగుతుందని. దానికోసమని ఎలాగా సంతానం వేరుడికి అప్పుడు ఇంకా పిల్లలు ఎవరు పుట్టలేదు. అతని యొక్క కుడి భుజాన్ని వీళ్ళు మధించారండి. యజ్ఞం చేసే ముందు ఎలాగైతే అరణి అనేటువంటి ఉత్తరారణి దక్షిణ అధరారణి అనే 2 రకాల చెక్కల మధ్యలో పెట్టి బరమ తిప్పినట్టు తిప్పితే అగ్నిహోత్రం ఎలా పుడుతుందో అలాగా అతని యొక్క కుడి బాహువుని మీద ఆ అరణి పెట్టి దాన్ని వాడు మధించేవాడు. అందులోంచి ఈ పృథు అనే కుర్రాడు పుట్టాడండి. అది ఇతను ఈవేళ ప్రపంచానికి పృథ్వీ అని పేరు రావడానికి ఇతను కారణం అండి. అప్పుడు ఎలా అయిపోయిందంటే ప్రపంచంలో అన్ని రిసోర్సెస్ అన్నీ ఉన్నాయి. ఆ తండ్రి చేసినటువంటి ఘాతుకాల మూలంగా పంట భూములన్నీ బీడు భూములు అయిపోయాయి. ఇప్పుడే మన మూర్తి గారు చెబుతున్నారు 350 మిలియన్స్ గ్యాలన్స్ పట్టేటటువంటి వాటర్ ఉన్నది. ఇవాళ 16 అంతా పొల్యూటెడ్ వాటర్తో నిండిపోయింది. ఢిల్లీ దగ్గర వాటర్ క్రైసిస్ ఇప్పుడే మనం మాట్లాడుకున్నామండి. ఇక్కడ 350 మిలియన్స్ ఎక్కడ, 16 ఎక్కడ? అసలు సిల్ట్ తీయలేదు, దాంట్లో చెత్త తీయలేదు, పూడిక తీయలేదు. ఇలాగ దేశం కదా ప్రపంచం అంతా అయిపోయింది అండి ఆ వేళకి. ఇతను ఏం చేశాడంటే దీన్ని మళ్ళీ భూమంతని కూడా సస్యశ్యామం చేయాలి అని కంకణం కట్టుకుని దీని కుమార సంభవంలో కూడా వస్తుందండి. హిమవంతుడిని దూడగా చేసి భూమిని గోమాతగా చేసి దాన్ని పితికితే రత్నాలు వచ్చేయటండి. అంటే అలా ఎన్ని రకాల కాంబినేషన్స్ తోటి మొత్తం ఈ ప్రపంచం భూమంతని కూడా సస్యశ్యామనం చేశాడు, ఐశ్వర్య సుసంపన్నం చేశాడు. అదంతా కథ చెప్పుకొచ్చారండి. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఆ పృథు మహారాజు ఇంకొక మాట చెప్పుకోవాలండి. ఇతనికి సమస్తమైనటువంటి ప్రపంచంలో ఇదేదో మన భారతదేశం ఈవేళ బౌండరీస్ కాదండి. పోనీ ఏన్షియంట్ ఇండియా అంటే 72 lakhs స్క్వేర్ కిలోమీటర్స్ అంటే ఆఫ్ఘనిస్తాన్ అది కాదండి. ఫుల్ గ్లోబ్ అంతా కూడా ఇతని కంట్రోల్లో ఉన్నట్టండి. విచిత్రం ఏంటంటే సామంతరాజు అందరూ ప్రేమతో వచ్చి కప్పాలు కట్టేవాటండి. సామాన్యంగా సామంతరాజు ఓడిపోయినటువంటి వాడు లోపల గురుగానే ఉంటుంది. లేదండి, అంత ప్రేమగా అభిమానంగా ఇతనికి అది తిరుగులేదు. బతికున్నంత కాలం కూడా అలా నడిచేదండి. కానీ ఇతను ఏం చేశాడంటే ఒకరోజు డిక్లేర్ చేసేసాడండి. ఇతను సంతానం కలిగారు. నాకు బాధ్యతగా ఎన్నాళ్ళు నేను పరిపాలించాలో అన్నాళ్ళు పరిపాలించాను. మీరు అభిమానిస్తున్నా కానీ నేను ఇక్కడ కూర్చోను. అంటే పృథు మహారాజు కథ చెప్పుకుని తీరాలండి. అంటే ఈవేళ రుద్రభాష్యం మనం పక్కన పెట్టలేదండి. అందులో ఒక వాక్యానికి ఎంత కథ చెప్పుకుంటే అప్పుడు మీకు సుస్థిరంగా నిలబడుతుందని చెప్తున్నాను అని చెప్పి నేను మామూలుగా వార్ధకే మునివృత్తీనాం అంటూ కాళిదాసు కూడా మనకి రఘువంశంలో మొట్టమొదటి చెప్తుంటాడు. శైశవేభ్యస్త విద్యానాం యౌవనే విషయేషినాం వార్ధకే మునివృత్తీనాం అంటూ రఘువంశపు రాజుల యొక్క కీర్తి వాళ్ళ పద్ధతి ఏంటంటే చిన్నప్పుడు చదువుకోవడం, వయస్సులో భోగభాగ్యాలు అనుభవిస్తూ రాజ్యాన్ని పరిపాలించడం, వార్ధక్యం వచ్చేవాడికి అరణ్యాలు వెళ్ళడం. నేను అరణ్యాన్ని వెళ్ళిపోవాలి, ఎవరు నాతో రావద్దు. చక్రవర్తి అతను పృథు మహారాజు. అతను వెళుతుంటే అతని భార్య నా ఒక్కతిగా అనుమతి ఇవ్వండి. సరేరా, వాళ్ళిద్దరే వెళ్ళిపోయారండి. కేకారణ్యానికి వెళ్ళారు. చిన్న ఆశ్రమం కట్టుకోవాలి, పనివాడేవాడు లేడు. చిన్నప్పటి నుంచి వీళ్ళు పనులు చేసినటువంటి చెయ్యి కాదు ఇది. అలాగే శ్రమపడి వర్షానికి ఎండకి తడిసిపోకుండా కట్టుకున్నారండి. అయిన తర్వాత ఆయన ఇక్కడ హోరాత్రాల ధ్యానంలో వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోయేవాడు చివరికి ఆయన ఎండుటాకులా తయారైపోయాడండి. ఆవిడ అలాగైపోయింది. ఎండిపోయిన ఆకులే వీళ్ళు తింటూ ఉండేవారట, జీవహింస చేయకూడదని. అలా చివరికి అంతవరకు వచ్చిన తర్వాత ఒక రోజున ఉన్నట్టుండి ఆయన బ్రాహ్మీమూర్తి అయిపోయాడండి. పరబ్రహ్మంలో లీనం అయిపోయాడు ఆయన. ఇప్పుడు ఆయన దహనం చేసేవాడు లేడండి అక్కడ.
ఆయన ఇంకేంటంటే దేహ సంబంధం, నేను దేహోనాహం బ్రహ్మైవాహం, నేను దేహమును కాదు, నేను పరబ్రహ్మమును అనే ధ్యానంతో ఆయన ఆ ధ్యానంలో గడిపేశాడండి. పరీక్షిత్తుకి లాస్ట్ సుఖమహర్షి ఇచ్చినటువంటి అనుగ్రహం ఏదైతే ఉందో ఆ స్థితిని నేను పొందేశాడండి. చివరికి ఆవిడ ఇంకా బతికుంది ఒక కొన్ని గంటల సేపు. ఎలాగో అక్కడే ఉన్నటువంటి ఎండుటాకులన్నీ పట్టుకొచ్చి వాటిని ఒక చోట పెట్టి విరిగినటువంటి ఎండి పూలలోనే పెట్టి ఆవిడే శ్రమపడి మళ్ళీ పూలకి రాసి అగ్గిపెట్టెలు ఏం లేవు వీళ్ళ దగ్గర. నిప్పు తయారు చేసి, చితి తయారు చేసి, ఈ బాడీని లాక్కెళ్ళి దాని మీద పెట్టి నమస్కారం పెట్టి అందులో ఆవిడ కూడా దూకేసిందిటండి. ఆవిడ పేరు అర్చి. చితి ప్రవేశం చేసిందండి. ఇవన్నీ కూడా మనకి మహాభాగవతం, సంస్కృత భాగవతంలో 4వ స్కంధంలో 23వ అధ్యాయంలో ఈ శ్లోకాల దగ్గర ఉందండి ఈ కథ అంతా కూడాను. ఒక్కసారి సంస్కృతం మీకు తెలుగులో పోతన గారి భాగవతం ఉంది కనుక 4వ స్కంధం చదవండి, కనిపిస్తాయి. మహానుభావుడంటే అలాంటి వాళ్ళ చరిత్ర చదవాలండి. ఆయనకి పుట్టినటువంటి సంతానం ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి. అంటే మనకి ఈ మధ్య కొత్త ప్రాజెక్ట్ ఒకటి మనసు చాలా ఉత్సాహకరంగా ఉందండి. ఏదో బాబర్ కొడుకు హుమయూను, హుమయూను కొడుకు అక్బరు, అక్బర్ కొడుకు ఇంకోడు, వాడి కొడుకు, ఇదే మన చరిత్ర. మన చరిత్ర ఏంటి అసలు? మన మహారాజులు ఎవరు? మన పరిపాలన మనకే తెలీదు. అందుకోసం మొన్న జస్ట్ 3 డేస్ బ్యాకే ఇది మళ్ళీ రాసుకుంటూ వచ్చానండి భాగవతం చదువుతూ. పృథు వంశం, అందులో పృథువు, అతని కొడుకు విజితాశ్వుడు, అతనికి ఇంకో పేరు అంతర్ధానుడు. అతను కొన్ని శక్తులు కూడా ఉన్నాయండి, అంతర్ధానం అయిపోతట. వాళ్ళకి మొత్తం వీళ్ళకి 9 సోదరులండి. అంటే వాడి వంశవృక్షం చెప్తున్నాను. హర్యక్షుడు, వీళ్ళు నలుగురికి ఏం చేశాడంటే పృథు మహారాజు ఈ విజిదాసుడు 9 సోదరులకి అందరికీ తలోపాటు ఇచ్చేసాడండి. శ్రీరాముడు ఎలా అయితే తన తర్వాత భారతదేశాన్ని 8 భాగాలు చేశాడో తన నలుగురికి కవల పిల్లలే, శ్రీరాముడికి, లక్ష్మణుడికి, భరతుడికి, శత్రుఘ్నుడికి, అలా 8 పంచిపెట్టాడండి. అలా ఇతను రాజ్య పరిపాలనాధికారం తూర్పు వైపు అంతా హర్యక్షుడికి, దక్షిణం అంతా ధూమ్రకేతువుకి, పశ్చిమం అంతా వృకుడికి, ఉత్తరం అంతా ద్రవిణుడికి అలా ఇచ్చేసేటండి. అందులో ఈ విజితాసుడు అనేటటువంటి అతని భార్య పేరు శిఖండిని. అతనికి 3 కుమారులు కూడా కలిగారండి. విచిత్రం ఏంటంటే వశిష్ఠ మహర్షిట ఒకసారి, అంటే వాళ్ళు దేవతలను కూడా శపించగలరు. దేవతలనే కాదండి, అగ్నిహోత్రాలు ఉంటాయి కదా, 3 అగ్నిహోత్రాలు ఉంటాయి. దక్షిణాగ్ని, గార్హపత్యాగ్ని, ఆహవనీయాగ్ని అని. అంటే అగ్ని ఆధానం చేసినటువంటి వాడు మాత్రమే యజ్ఞం చేయడానికి అర్హత వస్తుంది. ముందర యజ్ఞం చేయాలంటే ముందర ఈ అగ్ని ఆధానం చేయాలి, దీక్షితులుగా రావాలి. ఈ 3 ఆధానం చేస్తే అతను దీక్షితులు అవుతాడు. ఇవి చేసిన తర్వాత ఈ దేవతలు ఈ అగ్నిహోత్ర రూపంలో ఉండేటటువంటి అగ్నిహోత్రుడు ఎవరే, ఈ 3 అగ్ని రూపంలో ఉండేటువంటి అగ్నిహోత్రుడు ఆయన సరిగ్గా వెలగట్లేదని వశిష్ఠ మహర్షి శపించేటండి. అగ్నిహోత్రాన్ని శపించేట, 3 అగ్నిహోత్రాన్ని శపించేట. మీరు ఈ మంత్రం చెప్పేది ఎలా మీరు ప్రకాశించాలి, అలా ప్రకాశించట్లేదు, మీరు మనుషులుగా పుట్టండి అనేప్పుడే వాళ్ళు పావకుడు, పవమానుడు, శుచి, అంటే వాళ్ళ తపశ్శక్తి ఎంతో సిద్ధపడిపోతారో చూడండి మహర్షులు. వాడు పరబ్రహ్మంతో సాక్షాత్తు వాళ్ళు డైరెక్ట్ నువ్వో నేనా అని అన్నట్టుగా మాట్లాడుతూ చేసేవారు వాళ్ళు. అలాంటి 3 కొడుకులు కన్నాడండి విజితాసుడు. సెకండ్ అనే భార్య ద్వారా ఆయనకి ఇంకొక భార్య ఉంది. విజితాసుడికి నభస్వతి అనే భార్య ద్వారా హవిర్ధానుడు అనే ఒక అతను కుమారుడు కలిగాడు. అతని భార్య పేరు హవిర్ధాని. ఆవిడికి ఉన్నటువంటి 6 కొడుకులండి. బర్హిషదుడు, గయుడు, శుక్రుడు, కృష్ణుడు, సత్యుడు, జితవ్రతుడు. అందులో బర్హిషదుడికి ఇతను చేసినటువంటి యజ్ఞాలటండి ప్రజాపతి ప్రాచీన బర్హి అని పేరు కూడా వచ్చిందండి. బర్హిస్ అంటూ ఉంటామండి, దర్భల్లో ఒక రకాన్ని బర్హిస్ అంటారు. ప్రాచీనం అంటే తూర్పు వైపుగా. అంటే యజ్ఞం చేయడానికి దర్భలు వేసాడంటే యజ్ఞం ప్రారంభమైందని అర్థం అండి. ఒక యజ్ఞం అయిపోవడం ఏంటి, వేడి దర్భలు వేయండి మళ్ళీ అంటే మొన్నటి పుట్టిన మళ్ళీ నాన్ స్టాప్, అది అయిపోయింది మళ్ళీ ఇంకో యజ్ఞం. అలా ఎన్ని వేల యజ్ఞాలు చేసాడో తెలియదండి ఈ ప్రాచీన బర్హి. అంటే ఇప్పుడు పృథు వంశంలో ఇతను 4వ తరం అవుతుంది సుమారుగా. ఇతనికి భార్య ఉందండి, శతధృతి. ఆవిడ యొక్క అందం ఎటువంటిదంటే అగ్నిదేవుడిని మోహింపజేసిందిట. ఇతనికి ప్రాచీన బర్హికి 10 మంది కుమారులండి. వాళ్ళ పేరు ప్రచేతసులు. ఇతను ఎంత యజ్ఞయాగాది కర్మల మీద ఎంత అభిమానం ఉందో, వేద సాహిత్యం మీద, వేద వాంగ్మయం మీద, వేదోక్త కర్మల మీద ఈ 10 మందికి కూడా అటువంటి సంపూర్ణమైనటువంటి భక్తిభావంతో ఉన్నారండి. వీళ్ళు పరమేశ్వర నాన్నగారి ఆరాధన, మేము పరమేశ్వరుని ఆరాధన చేసుకుంటాం అంటే చేసుకుంటాను.
వీళ్ళు రండి సముద్రంలోకి వెళ్ళి సముద్రం లోపల ఎక్కడో ఉండి తపస్సు చేద్దామని వీళ్ళు సముద్ర ప్రాంతానికి వెళ్ళారండి. ఇంకా సముద్రం లోపలికి దిగలేదు ఇంకాను. అదృష్టవశాత్తు ఆ సముద్రంలో అప్పుడే పార్వతీ సమేతుడైనటువంటి పరమశివుడు పైకి వస్తున్నటువంటి సముద్రంలోంచి. అపూర్వమైన ఘట్టం అండి. ఎలా ఉన్నట్టంటే ఆ శివుడు ఆ సమయంలో వర్ణిస్తాడండి భాగవతంలో అండి. 1,000,000 మంది సూర్యుల యొక్క కాంతి ఎంత ఉంటుందో ఊహించగలిగితే అంత కాంతితోటి పరమశివుడు పైకి వస్తున్నట్టండి. వీడు నిజంగా ధన్యుడైపోయారండి ప్రచేతసులు. 10 మంది ప్రాచీన బర్హి యొక్క సంతానం. వాళ్ళు ఆ కళ్ళు మిరుమిట్లు గొలిపేటటువంటి ఆ తేజస్సుతో కూడినటువంటి పరమశివుడిని ఎంత ధ్యానం చేశారో. అక్కడ ఎదురుగున స్తోత్రం చేశారండి. అప్పుడు ఆయన శివుడు ప్రసన్నుడై వీళ్ళకి మీకేం కావాలరా? మాకేం తెలీదండి ఏం కావాలోను. ఏం కావాలో మాకు తెలీదు. కానీ మీరు నాకు అదృష్టవశాత్తు మాకు దర్శనం ఇచ్చారు మీరు. అంచేత మేము ఏం చేసుకోవాలో మీరు చెప్పండి మాకు. అనేప్పటికండి అప్పుడు వాళ్ళకి శివుడు పరమశివుడు డైరెక్ట్ ఉపదేశం చేశాడండి. ఆ ఉపదేశాన్ని ఏమంటారంటే రుద్రగీత. రుద్రగీత దాని పేరండి. 30-40 శ్లోకాలు ఉంటాయండి. అది తీసుకున్నాక ఇంకా అంత ఇప్పుడు మనం చెప్పినట్టు ఎందుకు తీసుకొచ్చానంటే అంత కూడా ద్రాపే అనేటటువంటి ఆ 2 అక్షరాలకి సంబంధించినటువంటి వ్యాఖ్యానాన్ని ఆ రుద్రగీతలో పరమశివుడే డైరెక్ట్‌గా చెప్పాడండి. అది చెప్పదలుచుకున్న విషయం. మన వేదంలో రుద్రుని యొక్క అనుగ్రహం కోసం ఏ మంత్రం అయితే మనం పారాయణ చేసుకుంటూ ఉంటామో ద్రాపే అంతసస్పతి అని, ఆ ద్రాపేకి సంబంధించిన అక్కడ ఏ అర్థం అయితే కుటిల మార్గం అని చెప్పామండి. పాపాత్ములకి అటువంటి భయంకరమైన నరకయాతనలు చూపించేటువంటి మార్గం అని చెప్పాడు సరే. అదే మాటలు ఇలాంటివి ఎన్నో ఉన్నాయి ఆ వాక్య స్తోత్రంలో. ఆయన రుద్రుడు ఉపదేశిస్తూ మీరు నారాయణుడిని సేవించుకోండి అయ్యా అంటూ రుద్రుడు చేసినటువంటి ఈ ఉపదేశ భాగాన్ని రుద్రగీత అంటారండి. అతనికి ఇదంతా ఆ కథలో మనం ఇప్పుడు వస్తాం. అయితే ఈ కథ ప్రకారం ఏంటంటే ఈ ప్రాచీన బహిర్ అలా యజ్ఞాలు చేసేస్తూనే ఉన్నాడు ఈయన. నారద ఎన్నాళ్ళు చేస్తావయ్యా యజ్ఞాలు ఆపవా నువ్వు ఇంకా? ఏమి అర్థం నీకు? ఏ జ్ఞానోదయం నీకు? ఆత్మజ్ఞానం ఎక్కడ నీకు ఉద్భవించింది నీకు? ఇంకా ఆపోయా బాబు అని చెప్పి అప్పుడు నారదుడికి పురంజనోపాఖ్యానం చెప్పి మొత్తం మీద ఒక కథ చెప్తే అప్పటికి ఆయన కర్మకాండయాళ్ళ శాంతించి ఆయన ఇంకా ఇందులోకి వెళ్ళిపోయాడండి. ఆత్మజ్ఞాన మార్గంలోకి వెళ్ళిపోయాడు. ఇది కథ. కానీ మనకి సంబంధించి ఏంటంటే ఆ ప్రచేతసులు అనేటటువంటి వారికి రుద్రుడు ఉపదేశించినటువంటి ఆ గ్రంథంలో ఉండేటటువంటి వాక్యాలు ఏవైతే ఉన్నాయో అది ఇక్కడ రుద్రగీత. శ్రీ రుద్ర ఉవాచ. అందులో ఆయన అక్కడి నుంచి జితంత ఆత్మవిద్ధుర్య స్వస్తయే స్వస్తిరస్తు మే భవతా రాధసారార్థం సర్వస్మా ఆత్మనే నమః. నమః పంకజనాభాయ భూత సూక్ష్మేంద్రియాత్మనే వాసుదేవ్. ఇవి రుద్రుడు వాళ్ళకి చెప్తున్నటువంటి ఉపదేశం అండి. శ్రీమన్నారాయణ మీద సేవ చేసుకోండి. వాసుదేవాయ శాంతాయ కూటస్థాయ స్వరోజసే సంకర్షణాయ సూక్ష్మాయ దురంతాయాంతకాయ చ నమో విశ్వప్రబోధాయ ప్రద్యుమ్నాయాంతరాత్మని అని చెప్పుకొస్తూ ఇక్కడ ఇంకా చెప్పండి. ఇక్కడ చూడండి ఒక శ్లోకంలో ప్రవృత్తాయ నివృత్తాయ పితృదేవాయ కర్మణి నమో అధర్మ విపాకాయ మృత్యవే దుఃఖదాయ చ. అధర్మ విపాకాయ, అధర్మం చేసినటువంటి పాపం పండాలంటాం చూసారా? పాకంలో పడింది ఇంకోసారి అంటుంటాం. అంటే సరైన రసవత్తరంగా నడుస్తుందని చెప్పడానికి. అధర్మ విపాకాయ, చేసినటువంటి అధర్మానికి ఫలం అనుభవించడం. అది ఎవరు చేస్తారయ్యా? పరమాత్మ చేస్తాడు. అది శివుడా విష్ణువా పక్కన పెట్టండి అసలు. విద్యుత్ వాడిది అక్కడ ఎక్కడ భేదం లేదు వాళ్ళకి. శివస్య హృదయగుం విష్ణుశ్చ హృదయగుం శివ. మనం నిత్యం 3 సంధ్యావందనాలు చెప్పుకుంటూనే ఉంటాం వాక్యం అది. అధర్మ విపాకాయ, ఈయన రుద్రుడు చెప్తున్నాడు ఈ అధర్మ విపాకాన్ని ఎవరయ్యా కర్త? శ్రీ మహావిష్ణువు అంటాడు ఆయన. ఆయన ఎవరు? మృత్యవే. కానీ మృత్యు అనే పేరు శివుడికే ఉందండి. మృత్యుర్మే పాహి ఇక్కడ వస్తున్నాను. ప్రాణానాం గ్రంథిర రుద్రో మా విశాంతక తేనాన్నేన ఆప్యాయస్వ నమో రుద్రాయ విష్ణవే మృత్యుర్మే పాహి. మృత్యు అనే నామధేయం రుద్రుడు అండి అది. ఇంకోటి ఏం చేస్తాడు ఆయన? దుఃఖదాయచ. ఇదండి దుఃఖం ఎలా ఇస్తాడు? అధర్మ విపాకాయ. అక్కడ ద్రాపే అనే దానికి ఆ పాపం చేసినటువంటి వాళ్ళకి ఎలా అయితే అటువంటి ఆ పాప ఫలాన్ని అందించే మార్గం ఉంటుందో ఆ మార్గంలో ప్రయాణించేట్లా చేస్తాడు. అవసరం వస్తే మృత్యు ఇస్తాడు. లేదు అంతకంటే లెస్గా ఒక స్టెప్ తక్కువ ఉండాలంటే దుఃఖాన్ని ఇస్తాడు. ఇది ద్రాపే అనేటటువంటి మాటకండి. అలాగే ఇంకా చూడండి మనకి కొన్ని పదాలు వాడుతుంటాం. మీఢుష్టమా యతవ్యసే. ఇక్కడ అవన్నీ కూడా మనం ఇక మీఢుషే
నమో నీలగ్రీవాయ సహస్రాక్షాయ మీఢుషే. మన నమ్మకంలో వచ్చే పదాలండి. నమ్మకంలో వచ్చే పదాల చేత స్తుతించబడేటటువంటి శంకరుడు ఆయన తన పదాలనే వాడుతూ విష్ణువు పేరు చెప్తున్నాడండి. ఎంత హరిహరాత్మకమైనటువంటి అత్యద్భుతమైనటువంటి ఘట్టం అసలు. ఆయన చెప్తూ అంటే ఇక్కడ ఎందుకు చెప్పానంటే చివరికి సంఘటన అంతా అక్కడ 2 అక్షరాలకి వ్యాఖ్యానం డైరెక్ట్‌గా ఇక్కడ రుద్రుడే చేసుకున్నాడండి. ఇది చూసి మనం భాష్యకారులు ఆ మాట రాశారండి అక్కడికి. అది చెబుదామని ఇంతవరకు తీసుకొచ్చామండి. ఏమండి? ఇంకెక్కడి నుంచి ముందరికి వెళ్ళిపోదాం మనం. అంటే ఒక్కొక్క చోట ఎంతంత చక్కటి అన్వయం మనకి సమన్వయం కుదురుతుందో గ్రంథాలు చదువుకుంటే ఆయన అనుగ్రహం ద్వారా మనకు లభిస్తున్నాయండి. మనం వెతికితే దొరికింది కాదండి. ఇవి కూడా చూసి చెప్పరా, ఈ వాక్యం చెప్పరా అని ఆయన ఉద్దేశంతో చెప్పుకుంటాడు. అందించాడు. చూశాను 2 రోజుల క్రితం చూసి వాళ్ళు చెప్తున్నాను. తర్వాత ఒక్కొక్క మంత్రానికి ఇక్కడ సూక్ష్మం అనే పదం వాడేది చూడండి. ఇంతగా సూక్ష్మాత్ సూక్ష్మతరం జ్ఞేయం అన్యాసనం వస్తుందండి. పరమశివుడు ఎంతటి వాడు, నువ్వు ఎంత సూక్ష్మమైందని ఒక వస్తువు అనుకుంటావో అంతకంటే ఇంకా సూక్ష్మతరమైన వాడు. ఎంత అంటే మీరు 10⁻42 అన్నారనుకోండి, 10⁻85 అంటాడు ఆయన. ఆయన సైజు. ఆయన నువ్వు ఎంత చేస్తే అంతకంటే తక్కువైపోయి ఉండగలడు ఆయన. ఆయన శక్తి ఉంది. నమో భవాయిచ అనే మాట కదా అర్థం వస్తుంది. ఇలాగా ఈ రకంగా మనం ఈ వాక్యాలని చూసుకున్నామండి. తర్వాత దాంట్లోకి వెళదామండి ఇక్కడికి. యాతే ఈ మనం ఈ వాక్యాన్ని చెప్పుకోవాలి. యాతే రుద్ర శివ తను శివ విశ్వాహ భేషజీ శివా రుద్రస్య భేషజీ తయా నో మృడ జీవసే. ఇక్కడ దీనికి ముందర విద్యారణ్య భాషను చూద్దామండి. ముందర ఈ విద్యారణ్య భాషలో ఇందాక చెప్పాను కదండి, ఒరిజినల్ టెక్స్ట్ యాజ్ ఇట్ ఈజ్గా రిప్రొడ్యూస్ చేసి తర్వాత దానికి అర్థం రాస్తారు. ఇదే వాక్యం. ఇప్పుడు ఏ వాక్యాన్ని రాయబోతున్నారో మామూలుగా సైంటిఫిక్ పేపర్స్లో కూడా రెఫరెన్స్ ఇస్తామండి మనం. ఆ రెఫరెన్స్ ఇచ్చినట్టుగా టెక్స్ట్ రిప్రొడ్యూస్ చేసేస్తారు వీళ్ళు. యాతే రుద్ర శివాతను శివ విశ్వాహ భేషజీ శివ రుద్రస్య భేషజీ తయానో మృడజేవసే ఇది. ఈ వాక్యానికి హే రుద్ర తే త్వదీయ శివ శాంత తను యా విద్యతే అంటే వాక్యం చూసుకొని జ్ఞాపకం ఉంచుకొని మర్చిపోవద్దు. మరి యా తే రుద్ర శివ తను అంతవరకునండి. హే ఇది సంబోధన ప్రథమ విభక్తి అండి. హే రుద్ర అంటే హే రుద్ర, ఓ రుద్రుడా, తే తను నీ యొక్క శరీరము. తనువు అంటాం కదా, తనువు అంటే శరీరం. తను ఎటువంటిది? అది శివ అంటే మంగళప్రదమైనటువంటిది. అంటే యా శివ ఏ మంగళప్రదమైనటువంటి శరీరం ఉన్నదో అని అక్కడికి అర్థం అండి. ఇంకా తర్వాత శివ విశ్వాహ భేషజీ ఇది రెండోదండి. ఈ మొదటి పార్ట్ ఇప్పుడు అర్థం రాస్తున్నాడు, అది చూద్దామండి. హే రుద్ర, ఓ రుద్రుడా, యా తే తవ శివకరీ సుఖకరీ తను. శివం అంటే మంగళప్రదం. మంగళప్రదమే ఎఫెక్ట్ ఏంటి తెలుసునా అండి? సుఖం అండి. ఒక శుభకరమైనటువంటి ఒక మంగళప్రదమైనటువంటి మనకు అనుగ్రహం కలిగిందో అనేక రకాల రూపాల్లో కలుగుతుంటుంది. దానివల్ల నీ సుఖం వస్తుంది అంతే. ఓ పరీక్ష పాస్ అయ్యాడు, సుఖమే అది. అంటే సుఖం నాకు ఎక్కడొచ్చింది? ఎక్కడ హ్యాపీగా ఉన్నావా లేదా? ర్యాంకులో పాస్ అయితే ఓ మంచి ఉద్యోగం వచ్చింది, ఓ మంచి ఫ్యామిలీ లభించింది, లేదా ప్రమోషన్ వచ్చింది. ఆ వేళ మన మైండ్ సెట్ రోజు ఉన్నట్టే ఉంటుందా? ఉండదు. డెఫినెట్గా హ్యాపీగా ఉంటుంది. అదండి. అంచేత తే తవ యా తవ శివకరీ సుఖకరీ తను, మాకు సుఖమును చేసేటటువంటి నీ ఏ శరీరం అయితే ఉన్నదో తయా నహ మురళయ ఇది అంటే వక్ష్యమానేన అన్వీయతే. ఇంక చెప్పబోతున్నటువంటి దాంతో ఇంక అన్వయం అవుతుంది. వక్ష్యమానేన అంటే చెప్పబోయేటండి, టు బి టోల్డ్. అంటే తయానహ దాంతో మమ్మల్ని మురడయ సంతోషపెట్టు. అంటే నీ మంగళప్రదమైనటువంటి శరీరాన్ని మాకు దర్శనమిచ్చి మాకు సుఖాన్ని కలిగించవయ్యా. అంటే శుభాలను కలిగించు. సుఖం కలిగితే ఏమవుతుందయ్యా? సుఖం కలుగుతుంది. అల్టిమేట్లీ కావాల్సిన ఏంటి? సుఖమే. ఏమండి? తత్ర ద్విధా శివత్వం. ఈ సుఖము ఈ శుభకరమైనటువంటి అది 2 రకాలటండి. 2 రకాలట. మళ్ళీ ఇందులో శుభకరత్వంలో 2 రకాలు. ఒకటి ఏమిటంటే లౌకికమైనటువంటిది, రెండోదేమో అలౌకికమైనటువంటిది. ఏమిటది చూడండి. దేవస్య తన్వాహ సర్వ దుఃఖ నివృత్తి భేషజత్వాది ఆత్యంతిక దుఃఖ నివృత్తి భేషజత్వాచ్చ. మొత్తం ఇందులో 2 ఇచ్చారండి. భేషజత్వ ఎక్కడ ఏంటంటే 2 రకాల దుఃఖాలు. సర్వ దుఃఖ నివృత్తి భేషజత్వాత్ అది పాయింట్ 1. సర్వ దుఃఖాలంటే అనేక రకాల దుఃఖాలు మనకి. చేతిలో డబ్బులు లేకపోవడం, ఆరోగ్యం బాగాలేకపోవడం, ఇంట్లో పిల్లలు మాట వినకపోవడం, ఊళ్ళోకి వెళ్తే గొడవలు రావడం, పక్కన నైబర్స్ తోటి గొడవలు పడడం, అనేక రకాలు. ఇంకా అవి ఇవేం లేదు.
జీవితంలో మామూలుగా మన పేపర్‌లో చూసి ఎన్ని రకాల గొడవలతో సమస్యలు అనంతమైనటువంటి సమస్యలు 1, 2 కాదండి. అన్నీ అందరికీ ఉండవు. చాలు ఇంక 1, 2 ఉంటేనే ప్రాణం పోతుంటే ఎలా సమస్య ఉంటే ఎలా కానీ ఇక్కడ అడుగుతున్నది ఏమిటంటే సర్వ దుఃఖ నివృత్తి భేషజత్వాత్. నీ శరీరం ఎటువంటిదంటే ఒక పెద్ద మందు లాంటిదయ్యా. దేనికిట సమస్త దుఃఖాలు తొలగించేస్తుంది ఒక్క దెబ్బతోటి. హోమియోపతిలో ఏమంటే కాలుకి నొప్పిగా ఉందని, చెయ్యి వాస్తోందని ఇలా అన్నిటికి కలిపి కాన్స్టిట్యూషన్ మెడిసిన్ అంటారు వాళ్ళు. ఒకటే మెడిసిన్. 2 రకాల కాలుకోటి, చేతికోటి అలా వేయరు వాళ్ళు. అలోపతిలో అయితే మనం అన్ని రకాలు చూస్తాం. ఏ పార్ట్‌కి ఆ పార్టీ వీళ్ళు స్పెషలిస్టులు. ఇంటిగ్రేషన్ లేదు వీళ్ళకి. అక్కడ మాత్రం ఇక్కడ చెప్తున్నారు సరిగ్గా హోమియోపతి కాన్స్టిట్యూషన్ అన్నట్టుగా సర్వ దుఃఖ నివృత్తి భేషజత్వం. సమస్త దుఃఖములు కూడా వాటిని తొలగించడానికి కావాల్సిన భేషజత్వం వైద్యం. అది ఒక రకంటండి. అది ఏ రకమైన దుఃఖాలవి? ఈ లోకంలో మనం ఈ జీవనం గడుపుతుంటే లౌకికమైన జీవనం గడుపుతూ ఉంటే వచ్చేటటువంటి దుఃఖాలు ఒక రకం. రెండో రకం దుఃఖాలు ఇంకోటున్నాయండి. ఆత్యంతిక దుఃఖ నివృత్తి భేషజత్వాత్. ఇంకో మందు కూడా ఉందయ్యా నీ దగ్గర. ఆ మందు ఏమిటంటే ఆత్యంతిక దుఃఖము. మరణం. అది ఒక జన్మ కాదు. మళ్ళీ జననం. ఈ జననము, మరణము అనేది పెద్ద అదో దుఃఖంటండి. పుట్టుక, మరణం. ఈ 2 ఒకసారా, 2 సార్లా అనంత కోటి పర్యాయాలు మనం జన్మించాం, ఇంకా జన్మిస్తూనే ఉంటాం. మోక్ష పర్యంతం జన్మిస్తూనే ఉంటాం. ఇది ఎటువంటిదంటే ఆత్యంతిక దుఃఖం అండి. ఆత్యంతికం అంటే అత్యంతము దుఃఖప్రదమే. ఏ జన్మలోనైనా సరే అది క్రిమి కావచ్చు, కీటకం కావచ్చు, మహామహిషం కావచ్చు, పెద్ద గెలాక్సీ కావచ్చు. ఏదైనా సరే దానికి మరణం ఉన్నదే. ఒక్క పరమాత్మ నిర్గుణ పరబ్రహ్మానికి తప్ప ఇంక దేనికి శాశ్వతత్వము లేదు. ఆ శాశ్వతత్వం లేనటువంటిది అది అశాశ్వతమైనటువంటిది ఎప్పుడో అప్పుడు క్లోజ్ అయ్యి తీరవలసిందే. ఆ క్లోజ్ అయ్యేప్పుడు దాని దుఃఖం వచ్చి తీరుతుంది. అదే ఇది వదిలేస్తున్నామే. కొన్ని వేల సంవత్సరాలు స్వర్గంలో ఉన్నా సరే, అన్ని భోగభాగ్యాలు అనుభవించినా సరే, ఏదో రోజున అది 0 పాయింట్‌కి వచ్చేస్తుంది అది. ఆ వేళ ముందర వార్నింగ్ చెప్తారు. ఏమయ్యా నేను కిందకు తోసేస్తున్నామని. అప్పుడు దుఃఖం వచ్చి తీరుతుంది. అరే ఇన్నాళ్ళు భోగాలు అనుభవించావు కదా! పుణ్యం చేసి అయిపోయిందది. ఇటువంటి వాటిని ఏమంటారంటే ఆత్యంతిక దుఃఖం. దీనికి మందేంటంటే వైరాగ్యము, మోక్ష ఇది ఆత్మానందం మాత్రమే దానికక్కడ. ఇక్కడ ఇందాక లౌకికమైనటువంటి దుఃఖాలకి మందు వేసేటటువంటి ప్రక్రియ ఉంది. లేదు అలౌకికమైనటువంటిది. ఇది ఎవరు వేయగలిగిన మందు కాదు. జన్మ మరణాలు ఎవరు తీసేయగలరు? పరమాత్మ తప్ప. శివానుగ్రహం ఉంటే తప్ప ఎవరికి దాటగలరు ఇందులోంచి? అందుచేత అటువంటి వైద్యం చేయగలవయ్యా. ఆ 2 రకాల నీకు రూపాలున్నాయి. అంచేత తత్ర ప్రథమ మాత్ర పరిగ్రహే అంటే మొట్టమొదటి తీసుకుందాం. మొట్టమొదటి అంటే లౌకిక జీవనం. ఏం కావాలి అక్కడ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వడానికి? టెంపరరీ సొల్యూషన్స్ ఇవన్నీ కూడా. ధన, పుత్ర, స్వర్గాది సాంసారిక సుఖమాత్ర ప్రధానేన దేవో మురడయేత్. చేతిలో డబ్బులు లేవయ్యా ఈవేళ ఎక్కడికైనా వెళ్దాం అంటేను. ఓకే. డబ్బు కావాలి. తీసుకో. ఎంత కావాలి? అంతా తీసుకో. 10 తీసుకో. అనంతైన ఐశ్వర్యం ఉందయ్యా. పిల్లలు లేరయ్యా. ఎంతమంది కావాలి? తీసుకో శుభ్రంగా. వందలాది మందిని ఇచ్చి పడేసాడు అనేక మందికి. ధన, పుత్ర లేదు. ఈ భోగాలు సరిపోదండి. దేవత స్వర్గలోకాలు సుఖాలట అని అంటూ చెప్తుంటే, పోయా స్వర్గకామో వేసుకో, యజ్ఞాలు చేసుకో, నీ ఫలం ఇస్తాను కదా. ఈ స్వర్గానికి వెళ్ళడం కూడా లౌకికమైనటువంటి ప్రయోజనంలో భాగం కింద లెక్క వేసేశారండి. అది మోక్ష మార్గంలో కాదు అది. అది కూడా క్షీణించేటటువంటి ఫలమే. అంచేత ఇవన్నీ ప్రథమ మాత్ర పరిగ్రహే అంటే ఫస్ట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ కేటగిరీ 1 ప్రాబ్లంలో దాని సొల్యూషన్స్ అనుకుంటాం మనం. ధనం ఉంటే ప్రాబ్లమ్ సాల్వ్ హెల్త్ సాల్వ్ అంటే డబ్బున్న వాళ్ళకి అందరికీ హెల్త్ సాల్వ్ అయిపోతే ఇంకా అంబానీ పెద్ద అతను ఎందుకు పోవాలంటే అసలు? ఇంట్లోనే హాస్పిటల్ ఉంది అతనికి. డబ్బు ఉంది కదా. డాక్టర్స్ గుమ్మ చేతిలో ఉన్నారు. అన్ని రకాల కార్డియాలజిస్ట్, న్యూరాలజిస్ట్ అందరూ ఉన్నారు. ప్రాణం ఎందుకు పోయింది మరి అతనికి? ఈ ముఖేష్ అంబానీ వాళ్ళ ఫాదర్‌కి. అది సొల్యూషన్ కాదనమాట. కానీ మనం అనుకుంటాం. అందరం అనుకుంటాం. ధనం లేదా ఈ కుర్రాళ్ళు మన కుర్రాళ్ళు మనం ఉద్ధరిస్తారు. వాళ్ళు ఉంటే చాలు మనకి ప్రాణం శరీరం వదిలిపెట్టేసి వాళ్ళు పక్కన ఉంటే ఎంత ధైర్యం. ఏమీ చేయలేరు. ఇవన్నీ కూడా భ్రాంతిపూర్వకమైనటువంటి పరిష్కారాలండి. ధన, పుత్ర, స్వర్గాది ఇవన్నీ ఏమిటివి? సాంసారిక సుఖమాత్ర ప్రధానమైన. అవి అడిగావు నేను ఇచ్చాను అంతే. నువ్వు అడిగావు కనుక ఇచ్చానంటాడండి. నువ్వు ఏదో నాకు వదిలిపెట్టలేదు ఛాయిస్. నువ్వు అడిగావు నాకు ఇది కావాలి అని అడిగావు. తీసుకోమన్నాను. నువ్వు తపస్సు చేసావు ఇది కావాలన్నావు. హిరణ్యకశిపుడు అడిగాడు నాకు ఇది కావాలి. తీసుకో. ఎలాంటి భయంకరమైన వరాలైనా ఇచ్చేది దేవతలకి. అవన్నీ ఎటువంటివి? చివరికి అవన్నీ మన కథలు చూస్తున్నాం. అవన్నీ కూడా వీటి వల్ల అప్పటికి అమ్మయ్య నా అనుకున్నటువంటి జీవన సాఫల్యం అయిందనుకుంటాం. హిరణ్యకశిపుడు బ్రహ్మాండాలని పరిపాలన చేశాను కూడా. రావణాసుడు సమస్త దిక్పాలకుల్ని ఓడించాడు. సంతోషించాడు.
సంపూర్ణ అనుగ్రహం కలిగింది అంటున్నాడు. దేవో మురడయేత్, పరమాత్మ మురడయేత్ అంటే సుఖమును అందించుగాక, ఇటువంటివి ఇచ్చేయి అని మనం అనుకుంటే ఆ సుఖం వస్తుంది అనుకుంటాం. శాశ్వత సుఖం కాదండి అది. ద్వితీయ మాత్ర పరిగ్రహేతు, ద్వితీయం అంటే ఇందాకే చెప్పానండి, ఈ జన్మ మృత్యు వృత్తం ఏదైతే ఉందో ఆ పరిభ్రమణం, దానికి ఆ రకమైనటువంటి సమస్యలు ఇది ఆత్యంతిక దుఃఖం అది. ఆ విషయంలో 2 కేటగిరీ నెంబర్ 2 ప్రాబ్లంలో అయితే నిశ్రేయస లక్షణమేవ దేవః శివం కుర్యాత్. నిశ్రేయసం అంటే మోక్షం అండి. మోక్షం ఇస్తేనే మొత్తం మీకు ఆ సమస్య పరిష్కారం అవుతుంది. ఏ రోజుని మోక్షం మనకి పరమానుగ్రహం ఆత్మైక్యం జరిగిందో, జీవుడు పరమాత్మతో అనుసంధానం అయ్యాడు, సాయుజ్య ప్రాప్తి జరిగిందో, ఎప్పుడైతే మోక్ష పర్యంతం అనుకుంటామో ఆత్మానందాన్ని అనుభవించాడు, ఆ వేళతోటి అప్పటికి ఇంకా దుఃఖాలు లేవు, ఇంక అసలుకి పుట్టుక లేదు. ఆ రకమైనది ఇచ్చి దేవః శివం కుర్యాత్, నాకు ఆ రకమైనటువంటి శుభాన్ని ఇచ్చుగాక, అది ఆనందమే. కానీ ఎటువంటిది అది? అది మళ్ళీ క్షీణించని తరగని ఆనందం అది. ఇవి తరిగే ఆనందాలు ఇందాక కేటగిరీ ఇవ్వన్నవి. ఇది ఆ రకంగా రెండోది కూడా ఇవ్వయ్యా నాకు. అందుకోసమని 2 రకాలు చెప్పి తస్మాత్ ఉభయ విధ సుఖప్రాప్త్యం ఆశాసాన ఆహా అంచేత. అయితే నాకు ఇదే కావాలి అనేవాళ్ళు కొంతమంది. అది కొంతమంది తెలియని, నాకు ఇది ఉండాలి బతుకున్నంత కాలం ఇదండి, వెళ్ళిపోయేప్పుడు అది కూడా కావాలండి. ఇది ఒకటే కాదు, అదొకటే కాదు. పుట్టినప్పటి నుంచి సన్యాసిగాను అలా ఉండను. కొంతమంది ఉన్నారు మహానుభావులు. అలాగా ఉండొద్దు. ఉన్నంతకాలం సుఖంగా ఉందాం, లౌకిక సుఖాలను అనుభవిస్తూ, వెళ్ళిపోయేప్పుడు అలౌకికమైనటువంటి ఆ సుఖాన్ని కూడా, ఆత్మానందాన్ని కూడా పొందాలి అని అనుకుంటూ తస్మాత్ ఉభయ విధ సుఖ ప్రాప్తిం ఆశాసాన, 2 రకాల సుఖాలని కోరుకునేటటువంటి వాళ్ళు, ఆశాసన ఆశిస్తున్నటువంటి వాళ్ళు. ఆహా శివ, రెండో వాడు అడుగుతున్నాడు, శివ విశ్వాహ భేషజీ ఇది. విశ్వం అనే మాట యూనివర్స్ అని కాదండి, ఇక్కడ సమస్తము అని అర్థం అండి. విశ్వం అంటే విశ్వ ఎలా పదం అంటే విశ్వ అహ భేషజీ అంటే సమస్తమైనటువంటి పగళ్ళు, అంటే ఎవ్రీడే ఆల్ డేస్. విశ్వాహము అంటే ఆల్ డేస్. విశ్వాని అహాని విశ్వాహ, విశ్వం అంటే సమస్తమైనటువంటి, అంటే విశ్వేషు అపి అహస్సు అంటే సమస్తమైన ప్రతిరోజు అన్నమాట. ప్రతిరోజు వసంతరాజు పాట ఉంటుంది అలాగా. విశ్వేషు అపి అహస్సు సమస్తమైనటువంటి రోజుల యందు కూడా భేషజ భావం న జహాతి, నాకు మందుగా ఉండుటను వదిలిపెట్టద్దు. అంటే నాకు ఈ మందు నీ దగ్గర నీవు నీ యొక్క శరీర స్పర్శ ఏదైతే ఉందో, అనుగ్రహం ఏదైతే ఉందో, అది నా దగ్గర ఉన్నంతకాలము నాకు ఈ సమస్య పరిష్కారం కాదు అనే స్థాయి ఉండదు. అంటే ఏ ప్రాబ్లం వస్తుందో నేను తలుచుకుంటూ ఉంటాను, నీ అనుగ్రహం ఉంది అంతే, ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అక్కడికి. నా జహాతి విడిచిపెట్టదు అంటే నీ అనుగ్రహం. భేషజ భావం నా జహాతి అంటే నీ యొక్క స్మరణ మందు రూపంలో నన్ను వదిలిపెట్టదు. ఇంకా ఎలాగట ఎన్నాళ్ళు దేశ కాల సకల శరీర అవస్థాది భేదేన హి కదాచిదేవ భేషజం స్యాద్. అంటే ఇక్కడ ఎలా చెప్తున్నాడంటే, ఇది హైదరాబాద్లో ఉన్నంతసేపు నేను కనిపిస్తానయ్యా, నువ్వు రాయమండ్రి వెడితే కనిపిస్తున్నావు, అలా ఏమైనా ఉందా? అంటే దేశం మారిన, దేశం అంటే ప్రదేశం, స్థానం. అది ఈ దేశం అంటే అమెరికాని కెనడాని కాదండి. అనుకోవచ్చు స్థానాంతరం, ఇంకో స్థానం. దేశం అంటే ప్రదేశాన్ని బట్టి, కాలం అంటే ఈవేళ కనిపిస్తాను, రేపు కనిపిస్తాను, ఎల్లుండి కనిపిస్తాను, అలా కూడా ఉండకూడదు. అయ్యోయ్, ఏ ప్రదేశంలో ఉన్నా నాకు నువ్వు అనుగ్రహం కావాలి. ఏ కాలంలో అయినా సరే, అంటే పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ మొత్తం అన్నింటిలో కూడా, అర్ధరాత్రి కానీ, అపరరాత్రి కానీ, సంధ్యాకాలంలో కానీ, ఇంకా హిరణ్య కూడా అడగడం చేత కాలేదు, ఇంకా అలాంటివి ఏమైనా ఉంటే అటువంటివి కూడా, అటువంటి కాలాల్లో. అంతేకాదు, నేను ఈ జన్మలో ఈ రూపంలో ఉన్నాను, మళ్ళీ జన్మలో క్రిమినై పుడతాను, మహానుభావుడై పుడతాను, ఎవరికి తెలుసును? ఎవరికి తెలియదు. అంటే సకల శరీరం ఉన్నాను. ఇంకా అంతే, ఇంకా నీ ఇష్టం చూసుకో, నాకు ఏ రకమైనటువంటి ఉపాధి ఇస్తావో అన్ని రకాల ఉపాధుల్లో ఉన్నప్పుడు కూడా అవస్థాది భేదేన, మళ్ళీ అందులో కూడాను ఆ శరీరంలో కూడా బాల్యావస్థ ఉంటుంది, కౌమారావస్థ ఉంటుంది, యవ్వనావస్థ ఉంటుంది, వార్ధక్య, ఇలాంటి మొత్తం అవస్థలు ఉన్నాయి. ఆ వాటిల్లో కూడా అంటే చిన్నప్పుడు కానీ, మధ్య వయసులో కానీ, చివరి వయసులో కానీ ఎన్ని రకాల కోరికలు కోరుతున్నాడు చూడండి ఇతను. అలా కదాచిదేవా భేషజం స్యాత్, ఎప్పుడు కూడా నాకు మందులో పనిచేస్తూ ఉండుగాక. ఎలాంటి కోరికండి? ఆ కోరితే ఇలా కోరుకోవాలి అసలు. ఇంకా అంటే వాడు ఇంకా నాకు ఇందాక రావణాసుడు అలా కోరాను, నాకు అలాంటి వాళ్ళ చేత ఇలాంటి వాళ్ళ చేత అలాంటి లేదు, మొత్తం సకలం అన్నాడు అంతే ఇక్కడ దెబ్బతోటి. అయిన తర్వాత ఇక్కడ కొంత వ్యాకరణం అనుకోండి, ఇదంతా అక్కర్లేదు మనకి. ఈదృశి యా శివ ఈదృశ స్వభావతయా శివ వ్యపదేశం భజత ఇత్యర్థ.
అంటే ఇటువంటి ఈ మంగళప్రదమైనటువంటి ఈదృశ స్వభావతయ ఇటువంటివన్నిటినీ కూడా అనుగ్రహించగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి నీ యొక్క అనుగ్రహం చూసావా. శివ వ్యపదేశం భజ. ఇది వ్యపదేశం అంటే చేత్తో చూపించడం అంటే అసవ్యో వసర్పతి అంటామండి. ఆకాశంలో ఈ సూర్యుడు కనిపిస్తుంది, వేలెట్టి చూపిస్తాం చూసారా, దాని వ్యపదేశం అని పేరు. అంటే స్పష్టంగా ఐడెంటిఫై చేయడం. శివ వ్యపదేశం, శివుణ్ణి ఐడెంటిఫై చేయడం ఇలాగా అని చెప్తున్నానండి. అలా భజతే ఇత్యర్థ. ఆ రకంగా నేను సేవించుకుంటూ ఉంటాను. నాకు ఈ రకమైనటువంటి అనుగ్రహం కావాలి అని చెప్పి నేను ఇవన్నీ దేనివల్ల సాధ్యమవుతాయి, శివుని వల్ల మాత్రమే జరుగుతాయి అని చెప్పి, ఇవయ్యా నా సమస్యల పరిష్కారం అయ్యిందంటే నువ్వు అక్కడ నా పక్కన ఉన్నట్టే లెక్క. నేను అలా శివునని భావించుకుంటూ ఉంటాను. కించ, అంతేకాదయ్యా, కించ రుద్రస్య భేషజీ. ఒకదానికి చూడండి, మామూలు చెప్పేప్పుడు అక్కడ శివ విశ్వాహ భేషజీ, ఇక్కడ షకారానికి అనుదాత్తం ఉండదండి. రెండో దాంట్లో భేషజీ, ఈ షకారానికి అనుదాత్తం ఉంటుందండి. రెండింటికి చిన్న తేడా ఉంటుంది అక్కడ చూడండి. శివ మొట్టమొదటి శివ విశ్వాహ భేషజీ అంటే సమస్తమైనటువంటి రోజుల్లోనూ, అంటే సమస్తమైన కాల పరిమితుల్లోనూ కూడా నాకు నీ దర్శనము, నీ అనుగ్రహం నాకు మందులా పనిచేస్తూ ఉండుగాక. అయితే కించ, అంతేకాకుండా శివ రుద్రస్య భేషజీ ఇది అయం రుద్రశబ్ద క్రియా నిమిత్తక, యాక్షన్ ఓరియంటెడ్ రుద్ర రూపం. అక్కడేమో సంకల్పం మాత్రం జరుగుతుంది, యాక్షన్ అక్కడ ఏం నువ్వు కనిపించట్లేదు నాకు. అది ఎలా అయిపోతుంది, పని అయిపోతుంది. నీ నీ స్మరణ చేత పని అయిపోతుంది. ఇప్పుడు అశ్వత్థ వృక్షం చుట్టూ ప్రదక్షిణ చేశారు, సంతానం కలిగిందండి. ఎన్నో ప్రదక్షిణ చేస్తే ఎంతవరకు శిశువు యొక్క అభివృద్ధి జరిగింది ఆ లెక్క, దాని ఈక్వేషన్ ఏమైనా ఉందా? ఎక్కడ ఉండదు దానికి. నువ్వు చేసుకో, లేదా కాశీ మహాయాత్ర, కాశీ గయా ప్రయాగ వెళ్ళి చూసిరా, నీకు శుభం అవుతుంది అన్నాడు. వచ్చిన తర్వాత ఫలం లభించిందండి. లేదా నేను సత్యనారాయణ చేస్తాను, ఇగో ఈ భరణ కోరి తీరితే అని అన్నాడు. సత్యనారాయణ చేసేవాడు. ఈ సత్యనారాయణలో నేను ముందర నవగ్రహాలు చేసేవాడు ఇంత ఫలం, దాని తర్వాత అష్టదిక్పాలు చేసి, అలా ఏమైనా ఈక్వేషన్స్ ఏమైనా ఉన్నాయా ఎక్కడైనా? ఆ రకంగా కాన్సెప్చువల్గానే జరిగేటటువంటి మొదటి వాక్యం. అలా కాదయ్యా, యాక్షన్ ఓరియంటెడ్గా ఇక్కడ క్రియా నిమిత్తక రుద్ర శబ్ద. ఇక్కడ రుద్రుడు యాక్షన్లో ఉంటాడు. ఇక్కడ ఎలాగట, రుజం అంటే సంసారాఖ్యం రోగం ద్రావయత. ఆ వాక్యం చూసుకోండి మళ్ళీ ఒకసారి. శివ రుద్రస్య భేషజి, రుద్రలో ద్ర అనే అక్షరాన్ని చెప్తున్నాడండి. రుద్రలో రుజం అంటే సంసారాఖ్యం రోగం ద్రావయత. ఆ రుద్ర పదం ఎలా వచ్చిందో చెప్తున్నాడండి. సంసారము అని పెరిగినటువంటి రోగమును ద్రావయత, పరిగెత్తించేటటువంటి వాడు, లేకపోతే వినాశయత, నశింపచేసేటటువంటి వాడు. అంటే సంసారం అనేటటువంటి ఆ రోగమును తొలగించేవాడు, అంటే మోక్షాన్ని ప్రసాదించగలడు. తవ భేషయీ తనూహు, దానికి మందులా పనిచేసే నీ శరీరం రెండోది ఉంటుందయ్యా. తయా తన్వ, అటువంటి శరీరంతో నెక్స్ట్ ఏం చేయాలి అది కూడా చూసేద్దాం వరుసగా. సంసార రోగాద్భూతాంస్త్వం భిషజ్యసి. సంసార రోగాత్, సంసారం అనేటటువంటి రోగం ఇక్కడ సంధి ఉందండి. సంసార సంసారం అనేది రోగం. సంసారం అంటే ఏమిటంటే ఫ్యామిలీ అని కాదండి. సంసారం అంటే జనన మరణ చక్రము, అది గుర్తెట్టుకోండి. సంసారం అంటే జనన మరణ చక్రం. ఈ దాంట్లో మిగతా అంతర్భాగాలే. ఏ టు జెడ్ అన్నామంటే అందులో బీసీలన్నీ కలిసి వచ్చినట్టే. అందులో ఈ సంసారంలో ఫ్యామిలీ ఫార్మేషన్ ఉంటుంది, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వస్తాయి, మరి సొల్యూషన్స్ ఉంటాయి, టెంపరీ సొల్యూషన్స్, బీభత్సాలన్నీ ఉంటాయి. ఏ టు జెడ్ పుట్టుకలాగా అది ఎండింగ్ వరకు అంతే. అది సంసారం. రోగాద్ భూతాం స్వం భిషజ్యసి. ఈ సంసారం అనేటటువంటి రోగంలో పుట్టేటటువంటి ఈ జీవులన్నింటినీ కూడా త్వం భిషజ్యసి, వీళ్ళందరికీ నువ్వు మందేసి వీళ్ళకి చికిత్స చేయాలయ్యా నువ్వు. తాదృశీచ తయా, ఆ రకమైనటువంటి తయా యా శివ తాదృశ స్వభావ, అటువంటి స్వభావం ఉన్నటువంటి తయా అంటే నీ శరీరం చేత. ఏ శరీరం? శివస్వరూపం. శివ వ్యపదేశమితయా శివ వ్యపదేశం భజతే, దాని పేరు అది శివం అనేదండి. శివము అనేటటువంటిది అదొక కాన్సెప్ట్. ఇక్కడ ఆ కాన్సెప్చువల్ వర్షిప్ ద్వారా నీకు మొత్తం సమస్తమైనటువంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతూ ఉంటాయి. చేత్తో చూపించినట్టుగా సాల్వ్ అవుతాయి. దీనికే మనం చెప్పుకున్నామండి. మా మాండుక్యోపనిషత్తులో ఇచ్చినటువంటి వాక్యం తాం చతుర్థీమన్వాహ, 4వ స్థాయి చెప్పుకొచ్చాడండి అక్కడ. అంటే జాగ్రత్త స్థితి, స్వప్న స్థితి, సుషుప్తి దాటేసిన తర్వాత
అక్కడ అందులో మనం చెప్పుకుని శివ శబ్దానికి అక్కడ మనం వర్ణన చేసుకున్నామండి. అది చెప్తున్నాడు. శివ వ్యపదేశమితయ శివ వ్యపదేశం భజతే. అటువంటి ఆ శివుడు అని వేలుతో చూపించడం అంటే ఏంటంటే క్లియర్‌గా ఐడెంటిఫై చేయడం అండి. శివ వ్యపదేశం భజతే ఇత్యర్థ. అటువంటి శివుడిని మేము సేవించుకుంటాము అని అర్థము. తదుభయ విధ శివ శివత్వ స్వభావశాలిన్యా తన్వా. అంటే ఈ 2 రకములైన తదుభయ విధ 2 రకములైనటువంటి శివత్వము. శివత్వం అంటే శివుని యొక్క స్వభావం శివత్వం అంటారండి. ఎలాగంటే మానవుని యొక్క స్వభావం మానవత్వం. గోవు యొక్క స్వభావాన్ని గోత్వము. ఇలాగ త్వం అనేటువంటి ప్రక్రియ ద్వారా దాని యొక్క లక్షణాలు క్యారెక్టరిస్టిక్స్ వస్తాయండి. అలాగే ఇక్కడ శివత్వము అంటే శుభప్రదముగా ఉండుట. అదండి. అటువంటి స్వభావం చేత శాలిన్య ప్రకాశించేటటువంటి అంటే అందరినీ అనుగ్రహించేటటువంటి స్వభావం ఉన్నటువంటి తన్వా నీ శరీరంతో నహా అస్మాన్ మమ్మల్ని అందరినీ కూడా మృడా సుఖయ సంతోషపెట్టవయ్యా అని చెప్పి ఇది ఇంత జీవసే జీవితం అంటే మా జీవితం ఎంత సుఖంగా వెళ్ళిపోవాలంటే అసలు సమస్యనే తెలియకూడదే మాకు. జీవసి అంటే జీవితం జీవించుటకు మమ్మల్ని అలా అనుగ్రహిస్తూ ఉండుము. యథా వయం స్వస్థా జీవేమ. హాయిగా ఆరోగ్యంగా జీవించుగాక. తృప్తి యోగేన సంపూర్ణమైనటువంటి తృప్తితో సాటిస్ఫాక్షన్ తోటి జీవాత్మ లాభేనచ్చ. ఇంతేకాదు లౌకికంగా కాదు, జీవాత్మ లాభేనచ అంటే నాకు మోక్ష ప్రాప్తి చేత కూడా అని అక్కడ స్పష్టంగా మళ్ళీ అంటే 2 రకాల భావాలు చెప్పాడు ఇక్కడ. కేటగిరీ 1, కేటగిరీ 2. ఆ 2 కూడా ఇక్కడ నీ శివత్వ స్వభావం చేత లభిస్తున్నాయా, మేము అంచేత నేను సేవించుకుంటామయ్యా అని ఒక రకంగా. యద్వా అలా కాకపోతే ఆల్టర్నేటివ్లీ అస్మాత్ జీవయితం త్వయా హి సర్వే జీవయితవ్యా. మేమందరం బతకాలంటే నువ్వు బతికించాలయ్యా మమ్మల్ని. ఎలా బతికిస్తావు? మేము ఎలా బతుకుతాం? అభిమత ప్రధానేన ధారయితవ్యాః. మేము కోరుకున్నవన్నీ కూడా నువ్వు ఇస్తున్న సేవ మేము హాయిగా ఉంటామయ్యా. మాకేం కావాలో మేము కోరుకుంటూ ఉంటాం. మేము కోరుకున్నవన్నీ నువ్వు ఇచ్చేస్తూ ఉండు. ఇంకా మాకు ప్రాబ్లమ్ ఏముంది కదా! అది అభిమత ప్రధాని. ఎంత బాగా చెప్తున్నారో చూడండి. అభిమత ప్రధాని. నీ అభిమతం అంటే నీకేది కోరికో అది ప్రధాని. ప్రధానం అంటే ఇస్తూ ఉండు. మేము అడుగుతూ ఉంటాం, నువ్వు ఇస్తూ ఉండు అంతే. అది తప్పా రైటా నువ్వు అడగద్దు. మేము అడుగుతాం, అడిగే హక్కు మాకుందనుకుంటాం. ఇచ్చే ఇవ్వవలసిన బాధ్యత నీకుందంటాం. 2 రకాలు కూడానండి. అలా చేస్తున్నాం అనుకో ఇంకా సమస్య ఉంది మాకసల. అలా వెళ్ళిపోయేట్లా చూడవయ్యా మా జీవితం. ఎంత గొప్ప అంటే ఎంతలా ప్రార్థనలో ఎంత దూరం వెళ్ళి అడుగుతున్నాడో చూడండి. ఈ మంత్రానికి ఎక్కడి నుంచి ఎక్కడి వరకండి ఈ 2 వాక్యాలకి జ్ఞాపకం ఉంచుకోండి. ఇప్పుడు మంత్రానికి ఇక్కడ వినియోగం చెప్పేస్తున్నాడు. ఇప్పుడు యాతే రుద్ర శివ తనో శివ విశ్వాహ భేషజీ శివ రుద్రస్య భేషజీతయా నో మృడ జీవసే. ఈ 2 వాక్యాలకి అంటే మా ఈ లౌకికమైనటువంటి జీవనం సుఖప్రదంగా అవుగాక, మాకు చివరి కాలంలో అంత్యకాలంలో మాకు మోక్షప్రాప్తి లభించుగాక అనేటువంటి కామన్‌గా ఇచ్చాడు ఇక్కడ. ఈ కామన్‌గా అందులో ఏ టు జెడ్ అడిగాను అన్నాడు. అంటే ఇంకా కామన్ ఏమిటి, ఇంక అందులో అడగనిది ఏముంది ఇంకా? అడగనిది ఏం మిగిలిపోయింది? ఏ టు జెడ్ అడిగానయ్యా అన్నాడు. ఇచ్చానన్నాడు ఆయన. అలాంటప్పుడు ఇక్కడ ఈ మంత్రానికి జపం ఎలా చేయాలి? హోమం ఎలా చేయాలి? అవన్నీ ఇక్కడ చెప్తాడండి. అస్య మంత్రస్య పురశ్చరణం. దీన్ని ఎలాగా మళ్ళీ జపం ఎలా చేయాలి? 800 ప్రాణాయామాన్ కృత్వా 800 ప్రాణాయామాలు చేసి పంచసహస్రం జపేది 5000 జపం చేయాలటండి ఈ 2 వాక్యాలను. అప్పుడు ఏమవుతుందంటే కృత పురశ్చరణో భవతి. అప్పుడు మంత్రసిద్ధి పొందినవాడు అవుతాడు వాడు. మంత్రాన్ని ఎంత జపం కలిసి చేయాలి? ఇప్పుడు చెప్తూ ఉంటారు మన వాళ్ళు, ఏదో గురుడికి అయితే 17,000 చేయండి, శని అయితే 19,000 చేయండి అంటుంటారు. అలా చేస్తే కనీసం అది ఒక సంఖ్యాభావం. అది చేసేస్తే ఇంకా గురుడు ఎదురుగుండా మన ఎదురుగుండా వచ్చి కూర్చొని సేవ చేసేయడు మనకి. శనీశ్వరుడు వచ్చి ఇంట్లో పని మనిషిలా పనిచేయడు మనకి. ఆయన అనుగ్రహం లభించేంత వరకు జపం చేస్తూనే ఉండాలి. ఏదో అంకె చెప్పాలి కదా అని ఆయన పరిభ్రమణ సంవత్సరాలు ఏవైతే ఉన్నాయో ఆ పరిభ్రమణ అంటే రెవల్యూషనరీ పీరియడ్ ఏదైతే ఉందో నెంబర్ ఆఫ్ ఇయర్స్ అది ఒక సంఖ్య తీసి ఆ సంఖ్య జపం చేయండి అంటుంటారు. కృతపరశ్చరణో భవతి. ఆ రకంగా చేస్తే సరిగ్గా జపం చేసినవాడు అవుతాడయ్యా. అయితే ఇందులో అనేన కేవలం గర్భరక్ష విధాతవ్య నాణ్యత. ఈ మంత్రం చేస్తూ ఉంటే దీనికి ఏమిటంటే గర్భస్థ శిశువు యొక్క రక్షణ కోసం ఈ మంత్రం ఉపయోగిస్తుంది. అంటే ఎక్కడంటే చాలా మందికి అండి డ్రాప్ అయిపోతుంటుందండి లోపల ఎంబ్రియో. దాంతో పాపం ఎప్పటికప్పుడు వాడు బ్లీడింగ్ అయిపోతుండడం, మళ్ళీ అబార్షన్ అయిపోతుండడం. అటువంటి వాళ్ళగా ప్రాబ్లం వచ్చినప్పుడు 1-2 సార్లు జరిగిన తర్వాత ఇంకేం మంత్రం జపం చేయాలి? ఎవరు చెప్పాలి? ఇక్కడ చెప్తున్నాడండి. అనేన కేవలం గర్భరక్ష విధాతవ్య. గర్భరక్షణ చేయడం కోసం ఈ మంత్రం. నా అన్యత మిగతావి కాదు.
వ్యక్తే గర్భే అంటే గర్భవతి అయిందని తెలిసిన తర్వాత తృతీయే మాసి రక్షాం కుర్యాత్ 3వ నెలలో రక్ష చేయాలి. ఆ, ఆ, మంత్రసిద్ధేన రుద్రమంత్రసిద్ధేన బ్రాహ్మణేన తదభివృద్ధౌ స్వ విభవ విభవానుగుణం అలంకృత్య అది రుద్రమంత్రసిద్ధేన బ్రాహ్మణేన ఎవరైతే ఇలా మనం చేయడం చేతకాలేదు, మన వల్ల కాలేదు, మన ఉద్యోగ హడావిడిలో మనం ఉన్న సాఫ్ట్వేర్లో ఇక్కడ అమెరికాలో కొన్నాళ్ళు, స్విట్జర్లాండ్లో కొన్నాళ్ళు, ఇండియాలో కొన్నాళ్ళు ఏదో తిరుగుతూ ఉంటారు రకరకాలుగా. ఇలాంటప్పుడు మనం ఎవరిని పెట్టి మనం వాళ్ళకి వరుణ ఇచ్చి మనం చేయించుకుంటాం అనుకోండి, ఆ వరుణ ఎలాంటి వాడికి వాట చెప్తున్నాడండి. రుద్రమంత్ర సిద్ధేన ఈ రుద్రమంత్రమును అనుష్ఠానం చేసినటువంటి బ్రాహ్మణుడి చేత అభివృద్ధం ఈ గర్భ వృద్ధి దానికోసమే వీడు కకృతి పడకూడదు చేసేప్పుడు. డబ్బులు కకృతి పడి ఏదో శుభ్రంగా ఏం చేసిన 10 రూపాయలు ఇచ్చి చాలండి మీకు ఇంతకంటే మీరు చేసిన చాలండి అలా అనకూడదు. స్వవిభవ అనుగుణం అలంకృత్య శంభుమివ, శివుడే మీ ఇంటికి వచ్చి కూర్చుంటే ఎలా అయితే మీరు గౌరవంగా పవిత్ర భావనతో అలంకారం చేయడానికి కూడా సిద్ధమవుతారో అలా మీ ఐశ్వర్యానికి అనుగుణంగా ప్రపోర్షన్ టు యువర్ అసెట్స్ చేసి ఆయన శంభుమివ తం నమస్కర్య జపం చేసి అలా నమస్కరించండి. సాధుగర్భే అసాధవ న ప్రేక్షితవ్యా అంటే ఇలాంటి వాళ్ళని చేతకానటువంటి వాడిని పెట్టుకోకండి. ఇలాంటి వాటిని యదాపి రుచిర్భవతి తదైవ కర్తవ్యం, ఎప్పుడైతే గర్భస్ఫురణ తెలుస్తూ ఉంటుందో అప్పటి నుంచి తప్పకుండా చేయాలి. రాజ్ఞ గృహాంతరాలే వివిక్తే అర్వాక్ భామిద్వయం స్వీకృత్య తర్వాత ధ్వజాది అలంకారై అలంకృత్య మంత్రద్వయేన ప్రస్థ శుద్ధ తండులైర్వికీర్య తస్మిన్ అగ్నిగుండం వేదికాంచ కృత వేదికాయాం ఆధారణ ఘటస్యోపరి మహాసేన మంత్రేణ స్వర్ణ పుష్పేణ శంభుం ఆవాహ్య తస్మిన్ అర్వాగ్వాభిద్వయేన కలశాన్ ఇదంతా కూడా మొత్తం ప్రాసెస్ ఉంది. ఆ కలశం ఎలా పెట్టుకోవాలి, అంతా ఎన్ని మంత్రాలు చెప్పుకోవాలి, రాజుగారు ఇంట్లో చేస్తుంటే ఎలా చేయాలి, విడిగా ఒక గదిలో దేవుడి గది విడిగా పెట్టుకోండి. వివిక్తే గృహాంతరాలే వివిక్తే సెపరేట్గా అంటే మన పల్లెటూళ్ళలో అయితే అసలు ఇల్లు పెంకుటిల్లు వెనకాల దొడ్లో మళ్ళీ వెనకాల షెడ్ ఉంటుందండి. అలా ఉండేది విడిగా. వివిక్తం అంటే సెపరేట్ అని, డిస్టింక్ట్ అని అర్థం. వివిక్తం అంటే డిస్టింక్ట్, సెపరేట్గా ఇంకో ఇల్లు లేదు మన ఇంట్లోనే ఇంకో గదిలో. అక్కడ ఆమె దీన్ని స్వీకరించి అక్కడ అలంకారాలు ధ్వజాది అలంకారై అలంకారం మామూలుగా అక్కడ అన్ని చక్కగా దేవతా మందిరం చిన్న గొడుగు లాంటి అలంకారం. కొంతమంది చూడండి మనకి సత్యనారాయణ చేసేవాడు అరటి బోధులు తెచ్చి కట్టుకుంటూ ఉంటారు. అలా చక్కగా యథాశక్తి చేసుకుని అక్కడ నూకలతో చేసినటువంటి ప్రస్థ శుద్ధ తండులై వికీర్య దాంతో అక్కడ అంటే మనకి అలంకారం చేసేవాడు మనకి బియ్యం వేస్తుంటాం, బియ్యంతో పాటు ఇటువంటి శుద్ధ తండులాలు, అయితే ప్రస్థ అంటే దానికి నూకలతో కూడినటువంటి ఇలాగ తస్మిన్ అగ్నిగుండం వేదికాంచ కృత అగ్నిగుండాన్ని వేదికని తయారు చేసి వేదికాయాం సాధారణ ఘటస్య ఉపరి అంటే పెద్ద బింది దాని మహాసేన మంత్రి అయిన స్వర్ణ అంటే కలశ పూజ ఎలా చేయాలో కూడా మొత్తం అంతా చెప్పుకుంటూ వస్తున్నాడు. అంతా చెప్పుకుంటూ ఈ రకంగా చేసుకుని ఇంత చెప్పినటువంటి నియమాల ప్రకారం మీరు చేసుకోగలిగితే అయితే ఐశ్వర్యం అంత బంగారు బింది ఎక్కడి నుంచి పట్టుకొస్తామండి, అంత అక్కర్లేదయ్యా. యథాశక్తి అనే మాట ఉంటుందండి. నీ యథాశక్తి అనే మాటకి అర్థం ఏంటంటే శక్తిం అనతిక్రమ్య అని అర్థం అండి. వ్యుత్పత్తి ఏమిటంటే యథాశక్తి అనే మాటకి శక్తిం అనతిక్రమ్య, నీ శక్తిని దాటిపోవడం అంటే ఏంటి? ఒక సపోజ్ ఇవాళ మన సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసామండి, ఓ 100 రూపాయలు కూడా మనకి కష్టం అయిపోతుందా, మన ఫ్యామిలీ ఆగిపోతుందా? ఏం ఆగదు. పోనీ 1000 రూపాయల దాకా వీళ్ళకి ఏమైనా ప్రాబ్లం వస్తుందా? ఏం పర్వాలేదు. ఈవేళ అదృష్టవశాత్తు ఏమైందంటే ఈ సాఫ్ట్వేర్ అన్ని ఉద్యోగాలు కూడా ఎఫర్డబిలిటీ పెరిగిందండి. 40 ఏళ్ల క్రితం ఈవేళ ఏది వస్తే అలా కొనుక్కునే స్థాయి లేదు. ఒకసారి ఒక సైకిల్ కొనాలంటే ఆలోచన జరిగేది 60 ఏళ్ల క్రితం. తర్వాత స్కూటర్ 70, 90, 70s వచ్చినప్పుడు స్కూటర్ కూడా ప్రతి వాళ్ళు కొనుక్కోలేకపోయామండి. 80లో కొనడం ప్రారంభించాం. ఇప్పుడు కార్లు ఒక కారు 2000లో సుమారు ఒక కారు కొనుక్కోవడం ఫ్యామిలీకి. ఇప్పుడు ఒక కారు కాదు, మనిషికి ఒక కారు చొప్పున వచ్చిందండి. ఎఫర్డబిలిటీ పెరిగింది. ఇది అదృష్టవశాత్తు అనేక రకమైనటువంటి మనకి సొసైటీలో వస్తున్నటువంటి మార్పులు అది కూడా ఉంది. అందుచేత ఇక్కడ చెప్తుందంటే నీ ఆదాయాన్ని స్వవిభవ అనుగుణం అలంకరించి, అదండి ఆయన వాడిన పదం. నీకు ప్రజెంట్ పొజిషన్లో ఉన్నటువంటి ఫైనాన్స్ని బట్టి దానికి అనుగుణంగా చేసుకోవయ్యా అని చెప్పి దేవస్య ఆరాధనం గంధలేప మొత్తం షోడశోపచార పూజ అంతా చెప్తున్నాడండి. దేవస్య ఆరాధనం, తర్వాత గంధలేప, శ్రీకంఠం, తామరస పుష్పం, సీతారి ధూపం, దీపం యావదంతం సర్పిష ఆవునేతోటి కర్పూర మిశ్రమేవం ఏవం ఆరాధ్య తత్ర సన్నిధౌ ఉపస్థానమంత్రం జపిత్వా చివరికి పారాయణ మంత్రం కూడా చివరిది కూడా చదివేసి తథా పట సంస్కార మంత్రేణ హోమం గుర్యాత్, చేస్తున్నటువంటి దాని హోమం కూడా చేయాలి. హోమద్రవ్యించ ఇంతవరకు జపం
అంటే ముందర సిద్ధం చేసుకున్నాడు. హోమద్రవ్యించ తిల దూర్వ అగ్ర లాజ తులసి ఉషీర దధి మధు ఆజ్య సంయుక్తం జహ్యాత్. ఇందులో ఏంటంటే తిలలు అంటే నువ్వులు, దూర్వాగ్రాలు గరిక, తర్వాత లాజ అంటే పేలాలు, తులసి, ఉషీరము, ఇవన్నీ కూడా ఎలా కలపాలి? దధి పెరుగుతోటి, ఆవు పెరుగుతోటి, మధు తేనెతోటి, ఆజ్యం ఆవు నెయ్యితోటి ముంచి వాటితో తడిపి వాటిని హోమం చేయాలి. డైరెక్ట్ వాడు మనం హోమం చేసి అన్నీ వేసేస్తుంటాం డైరెక్ట్, అలా కదా, అందులో ముంచి వేయాలి. తతహ హవిష్ పూజ, హవిస్సుకు పూజ చేయాలి. మొత్తం అంతా చెప్పుకుంటూ వచ్చారండి. ఇది ఇదివరకు చాలాసార్లు ఇలాంటి చెప్పుకున్నాం మనం. ఇది అయిన తర్వాత చివరికి అదంతా ఓ రోజున చేసిన తర్వాత హోమదేశం ఇంకా నా నా పాఖండాది ఈ ప్రదేశంలోకి పాఖండ వేద నిందకులు కానీ వైదికత్వ అక్కడ ఆ ప్రదేశంతో కూడా వైదికమైంది కానీ అవైదికులను కానీ వేద నింద చేసేవాళ్ళు కానీ రాణించుకోకండి. అన్యదినే స్నానం తద్దండం దాన రూపే దద్యాత్ గురవే. అది చేసినటువంటి మనం కూడా మండపదానం చేసుకుంటాం, అది కూడా చేయాలి. తత కుమార గ్రహార్థం గణపూజాం కుర్యాత్. తర్వాత ఇక్కడ అథేదం ప్రసంగాద్ అన్యత్ ఉచ్యతే. సందర్భం వచ్చింది కనుక ఈ విషయం కూడా చెబుతున్నామండి. ఈ మంత్రాలు రెండు ఇందాక గర్భరక్షకే అని చెప్పారు, కానీ ఇంకో గ్రంథంలో ఇలా లభించిందని చెప్తూ ఎన్ని రకాలు చెప్తున్నాడు చూడండి అసలు. కన్యార్థీ లభతే కన్యాం హుత్వా లాజాన్ ఘృతప్లుతాన్ అపామార్గ సమిద్ధోమై అలక్ష్మీం నాశయేద్బుధ. ఈవేళ పెళ్ళిళ్ళు కావట్లేదండి మగపిల్లలకి. అలాంటి వాడు తల్లిదండ్రులు ఎంతమందో కాంటాక్ట్ చేస్తూ ఉంటారు. మా అబ్బాయికి మా అమ్మాయిని చెప్పండి, 35 ఏళ్ళు 45 ఏళ్ళు కూడా కుర్రాళ్ళకి వచ్చేస్తున్నాయండి. మంచి కుర్రాళ్ళు, ఆకారం అందమైనటువంటి కుర్రాళ్ళు. ఎక్కడ మరి ఏమైందో తెలియదు, పెళ్ళి అవ్వలేదు. అలాంటప్పుడు కన్యార్థి లభతే కన్యాం, ఇందులో మంత్రం రాశాడండి. ఇది ప్రత్యేకించి ఈ మంత్రం పెళ్లి కానటువంటి పిల్లలకి వాడుకోండి అని చెప్పేశాడండి. వెనకాల మంత్రం అండి. మీకు అదే వాక్యం ఏంటి, నేను చెప్పిన మంత్రం అదండి. అలాగా ఈ మంత్రం చెప్తే అంతేకాదు, డబ్బు కావాల్సినటువంటి వాడు అలక్ష్మిని నాశనం అంటే దారిద్ర్యాన్ని తొలగించుకోవడానికి అపామార్గ సమితులతోటి అంటే ఉత్తరేణి సమితులతోటి హోమం చేయవయ్యా. సర్వకల్మష నాశాయ. ఇదే కదయ్యా నాకు, ఎన్ని రకాల పాపాలు ఉన్నాయి, అన్ని రకాల పాపాలు పోవాలి. ఓకే, దానికి చెప్తున్నాడండి. జుహ్యాచ తిలాహుతి. తిలలని ఆవు నేతిలో ముంచి హోమం చేస్తే సమస్త పాపాలు పోతాయి. బ్రాహ్మణాదీన్ వశే కుర్యాత్ ధుత్వా ఖదిర సంభవాన్. అంటే వీళ్ళకి ఇచ్చేటటువంటి దక్షిణలు అలాంటివి కూడా, ఖదిరం అంటే ఒక రకమైనటువంటి చెక్క అండి, చండ్ర చెక్క, చండ్ర ఖదిరం అంటే అలాంటి వాటితోటి చేస్తే, హోమం చేస్తే అప్పుడు వాడికి మిగతా అన్ని రకాల సమస్త పాపాలు పోతాయని. సితరక్తై నీలపీతై సూత్రై సంవేషితాన్ క్రమాత్. ఇప్పుడు కలశానికి రకరకాల దారాలు కడతారండి. ఎలాంటి దారాలు కట్టాలో కూడా చెప్తానండి. సీత అంటే తెలుపు, రక్తం అంటే ఎరుపు, నీలం అంటే నీలం కానీ నలుపు కానీ, పీతం అంటే పసుపు, సూత్రై అంటే దారములతోటి, సంవేష్టితాన్ క్రమాత్ అంటే కలసలు పెట్టినప్పుడు ఏ ఏ కలసకి ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా పురోహితులు బాగా తెలుస్తాయి. మనం వాక్యం అర్థం చెప్పుకోవాలి తప్ప మనం పౌరోహిత్యం చేయలేము. ఇక్కడ లక్షం హుత్వా, లక్ష హోమం చేయండి. ఘృతం సర్వాన్ కామాన్ ఆప్నోతి సాధక. సమస్తమైన కోరికలను అతను పొందుతాడయా. ఇంతకంటికి వాగ్దానం ఏమని రాయారండి దేవుడు? అన్ని కోరికలు తీరుస్తానంటే ఇది ఉందా? అందులో ఉంది సమస్తం అనే దాంట్లో. విచిత్రం ఏంటంటే అండి, మన వర్డ్స్ డిక్షనరీలో ఏ వర్డ్ తీసుకున్నా కానీ ఒక్కొక్క వర్డ్ వాగర్థం అన్నట్టు, ఒక వాక్కు ఒక శబ్దానికి ఒక అర్థం ఉంటుంది. ఒక బుక్ అన్నాం అనుకోండి, ఒక పుస్తకం, ఒక పెన్ అన్నామంటే ఒక కలం, ఇలా ఒక పదము పదానికి అర్థము పదార్థం ఏర్పడింది. కానీ ఒక పదం ఉందండి, సమస్తం అనే పదం ఉందండి. ఏమిటి దాంట్లో? సమస్తం వచ్చేస్తాయండి, ఆల్. అందులో ఇది అది అనే లేదు, సమస్తం రావాల్సింది ఆ పదం యొక్క నేచర్ అటువంటిది, ఆ ఒక్క పదకే అటువంటిది. సమస్తం సర్వం అనే పదాలు అనుకోండి, సర్వనామ శబ్దాలు ఉంటాయి. ఆ సర్వ అన్నాడంటే సమస్తం వచ్చేయాలి అందులోకి, అది ఇది తేడా లేదు. ఇంకా ఎక్సెప్షన్స్ మైనస్ అని రాస్తే తప్ప. అలాగే సమస్త కోరికలు నీకు తీరుతాయి అని చెప్తున్నాడండి. తర్వాత జుహ్యాద్ వస్త్రకామస్తు. బట్టలు లేనటువంటి వాడు బట్టలు కావాలనుకుంటే కుసుమై కుముదాదిభి, మల్లె మొగ్గలతోటి మల్లె పువ్వులతోటి హోమం చేయాలండి. తర్వాత వృష్టికామ శుచౌ దేశే. వర్షాలు లేనప్పుడు వర్షం కావాలనుకుంటే ఏం చేయాలి? గోమయే నోపలేపితే రక్తద్రవ్యేణ తత్రైవ మండలం పరిలేఖయేది. ఎర్రటి మండలం గీసి మండలస్య పురస్తాత్ నవం కుంభం నిధాప్య. కొత్త కుండను అక్కడ పెట్టాలి. సూత్రేణ వేష్టితం సమ్యక్ పూరితం గంధవారిన. సుగంధంతో ఉండేటటువంటి జలాన్ని అక్కడ పెట్టి ఆవాహయే తతః కుంభే సూర్యమేకాగ్రమానస. సూర్యదేవుని అందులో
ఆవాహన చేయాలి. తత్రస్థం అర్చయేద్దేవం పూర్వవత్ సాధకోత్తమ పయసా జుహుయాత్ తత్ర శతమష్టోత్తరం 108 నామాలతోటి పయస్సు అంటే ఆవు పాలతోటి దాంతోటి హోమం చేయాలి. జాయన్ ఏకాగ్రధీ సూర్యం జపేన్ మంత్ర సహస్రకం. సూర్యమంత్రానికి అంటే మనకి ఈ మనకి మంత్రవృక్షం వస్తాయి కదండి, అలాంటివన్నీ కూడా తన్నో రుద్ర తత్పురుషాయ విద్మహే అలా చెప్పొస్తాం. అక్కడ సూర్య మంత్రం కూడా వస్తుంది. అలాంటి మంత్రాలతో చెప్పే మంత్ర సహస్రకం చేసి ధ్యాయన్ ఏకాగ్రధీ, ఏకాగ్రంగా అక్కడ దృష్టి పెట్టి చేస్తే అన్నీ సిద్ధిస్తాయి. ఏవం కుర్వీత ఎన్నాళ్ళు, ఏవం కుర్వీత సప్తాహం ద్వాదశాహం అథ వివా 7 రోజులైనా చేయాలి, లేదా 12 రోజులైనా చేయొచ్చు. తతఃప్రసన్నో భగవాన్ మహావర్షం ప్రముంచతి. కుంభవృష్టి కురిపిస్తాడే ఆయన పరమాత్మ. అహోరాత్రముపేష్యైవ, ఇంకా పుత్రకామ, పుత్రుడు కావాలనుకునేవాడు. అహోరాత్రముపేష్యైవ పుత్రకామశుచివ్రత పాయసం జుహుయాదగ్నౌ అష్టోత్తర శతాహుతి. ఇంకా మొత్తం ఏ కోరికలు ఉన్నాయో ఆ కోరికలు డీటెయిల్స్లోకి వెళ్ళిపోతున్నాడండి. ఇప్పుడు ఈ రకంగా చెప్తుంటే మనకి ఏమిటి అర్థమైందండి అంటే, రుద్రాధ్యాయము శివునికి సంబంధించినటువంటి ఈ మంత్రభాగం అంతా కూడా ఇందులో 2 రకాల ప్రయోజనాలు కనిపిస్తున్నాయి. వేదము ప్రవృత్తి మార్గాన్ని, నివృత్తి మార్గాన్ని రెండింటినీ సూచించింది. కోటికి ఒక్కళ్ళు తప్ప అందరూ సంసార సుఖాలను కోరుకునేవాళ్ళే. కోటికో, నూటికో, కోటికో కాదండి, కోటికే. రమణ మహర్షి లాంటి వాళ్ళు ఎన్ని కోట్లాది కోట్ల మందిలో ఒకటి రమణ మహర్షి పుడతారండి, రామకృష్ణ పరమహంస పుడతారు. వాళ్ళు నివృత్తి మార్గంలో ఉన్నవాడు. మిగతా వాళ్ళందరూ కూడా ప్రవృత్తి మార్గంలో ఏదో కొన్నాళ్ళైనా ఉన్నవాళ్ళే వీళ్ళందరూ కూడా. అయితే ఎక్కువ మంది కోరుకునేటటువంటి వాళ్ళకి వచ్చే ప్రాబ్లం ఇందులో ఉన్నారు కదా, వీళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ చూపించాలి వేదం. సో ఎక్కువ మంది ఉన్నారు అంటే వీళ్ళకే చూపిద్దాం, మిగతా వాళ్ళకి వదిలేద్దాం అని కాదు, వీళ్ళకి మార్గాన్ని చూపించింది. అది కేటగిరీ 1 ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్. అవి ఇప్పుడు చదివినటువంటి మొత్తం లిస్ట్ అంతా ఆ ప్రాబ్లమ్స్ సొల్యూషన్స్ చెప్తోందండి. కేటగిరీ 2 అది కూడా చెప్పింది అక్కడ. నాకు ఆత్మజ్ఞానం కావాలి, నీకు అది కూడా ఉందయ్యా. పరమశివునికి అనుగ్రహం ఆ రకమైనటువంటి స్వభావంతో, శివత్వంతో నీకు ఆయన అనుగ్రహాన్ని చూపిస్తాడయ్యా అని రెండోది చూపించదండి. ఇది సంపూర్ణమైనటువంటి ప్రవృత్తిని. ధర్మోద్వివిధ, ధర్మం 2 రకాలు. ప్రవృత్తి ధర్మము, నివృత్తి ధర్మం, 2 రకాల ధర్మాలకి కూడా మార్గాలు చూపించిందండి. అపూర్వం అండి. అంచేతనే రుద్రాధ్యాయం నమ్మకం అనేటటువంటిది అది సాధించనిది లేదు. ఈ లోకానికి ఇస్తుంది, పరలోకానికి ఇస్తుంది. పరలోకం అంటే స్వర్గం కాదండి, స్వర్గం కూడా ఈ భాగం పార్ట్ అంతేది, ఎక్స్టెండెడ్ పార్ట్ అది. జన్మాంతరం జన్మరాహిత్యం కూడా ఇస్తుంది మనకి. అది అందుకోసమే మనవాడు యాజ్ఞవల్కి మహర్షి ఒక చోట అంటారండి, నాకు మోక్షం కావాలి. ఏముందయ్యా, రుద్రపారాయణ చేయవయ్యా రోజును అంతే, ఎంత సింపుల్గా చెప్పేసి ఆయన. రుద్రపారాయణ నువ్వు పొందలేంది లేదు. ఇవన్నీ కూడా, ఇవన్నీ యాక్చువల్ ఆ వాక్యాలన్నీ కూడా ఒక్కొక్క కోరిక ఒక్కొక్క పద్ధతితోటి చెప్పుకుంటూ వచ్చారండి ఇక్కడ. ఇలాగా ఇటువంటి చేసే సమయంలో పరమశివుని, ఎలాంటి శివుడిని ధ్యానం చేయాలయ్యా అది ఇక్కడ చెప్తున్నాడండి. ధృతచామీకర ప్రఖ్యం శక్తిపాణిం షడాననం మయూర వాహనారూఢం స్కందరూపం శివం స్మరేతు. ఇక్కడ ఇందాక కుమార గర్భరక్ష, కుమారం అని చెప్పుకొచ్చారు సార్ అండి. అంటే కుమారస్వామి రూపంలో ఉండేటటువంటి శివుణ్ణి ధ్యానం చేయాలి. ఎలాగా? ధృత చామీకర ప్రఖ్యం, పుటం వేసినటువంటి, చామీకరం అంటే బంగారం అండి, పుటం వేసిన బంగారం ఎలా మెరిసిపోతూ ఉంటుందో అలా మెరిసిపోయేటటువంటి శక్తిపాణిం, ఆయన చేతిలో ఆయుధం ఉంటుంది. ఇంకేత ఆయన దేవసైన్యానికి అధ్యక్షుడు ఆయనే కదా, కమాండర్ ఇన్ చీఫ్ ఫర్ ది దేవాస్. అందుచేత షడాననం, 6 ముఖాలు ఉన్నటువంటి వాడు షణ్ముఖుడు. మయూర వాహనారూఢం, నెమలి వాహనంగా ఉండి దాని మీద కూర్చున్నటువంటి వాడు. స్కంద రూపం, స్కందుడి రూపంలో ఉన్నవాడు. అంటే స్కందుడిని చెప్తుందా? లేదయ్యా, ఈ ఉన్న రూపాలన్నీ కూడా ఆయనే. ఈ రూపాలు రకరకాల రూపాలు ధరించాడు ఆయన, శివుడే. అంటే స్కందుడి రూపంలో ఉన్నటువంటి శివుడిని స్మరిస్తున్నావు. నువ్వు స్కందుడిని స్మరిస్తే స్కందుడి దగ్గర ఆగిపోతావు. శివత్వం మొదలు గుర్తెట్టుకో. స్కందుడిలో ఉన్నది శివత్వం గుర్తెట్టుకో. అయితే ఇక్కడ మనకి ఫ్యాన్లో ఉన్నటువంటి కరెంటు, ట్యూబ్ లైట్లో ఉన్న కరెంట్ అని పెట్టుకుందామండి. ఫ్యాన్లో ఉన్న కరెంట్ చూస్తే అది ఫ్యాన్లా వర్క్ చేస్తుంది, ట్యూబ్ లైట్లో చూస్తే అది కాంతిని ఇస్తుంది. ఉన్నది కరెంట్ ఒకటే. అలా ఇక్కడ ఏది కావాలి నీకు? ఇక్కడ నువ్వు చిన్న పిల్లవాడి విషయంలో గర్భరక్షణ అనుకున్నావు, ఆ రకంగా ఉన్నటువంటి ఈ రకంగా శివుడిని స్మరించుకోవయ్యా అంటూ చెప్తూ, అక్కడికి ఈ వాక్యం మనకి, ఆ 2 వాక్యాలకి భట్ట భాస్కర భాష్యం కూడా మనం చెప్పుకోవడం జరిగిందండి. ఏమంటే మిగతాది మనం తర్వాత క్లాసులో చూసుకుందాం, ఇక్కడ కాకుండా
ఓం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. హరి ఓం తత్సత్. బ్రహ్మార్పణమస్తు. శ్రీ సీతారామార్పణమస్తు. ఓం తత్సత్. గురుగారు నమస్కారం. ముందు నేను 2 క్వశ్చన్లు అడుగుతాను గురుగారు. 2 అర్థం కాలేదు ఇక్కడ. ఒకటి, మీరు గణపతి ప్రార్థన చేసేటప్పుడు హవామహే అనే వాడారు అవునండి. కదండి. అవునండి. అందులో అది దానికి ధాతుపదం ఏది తీసుకోవాలి గురుగారు మనం? అది నాకు తెలియని అర్థం అప్పుడు చెప్తానండి. ఆహ్వానిస్తున్నాము అని అర్థం అండి. ఆహ్వానిస్తున్నాం అని. ఓకే. అలాగే మరి రుద్ర అనేదానికి కూడాను మీరు ఒక విగ్రహ వాక్యం చెప్పారు గురుగారు. రుద్రాకి 12 అర్థాలు చెప్పానండి. అదే ఒకటి కాదు, ఇందాక 12. అందులో ఒకటి ఇందాక తీసుకున్నాను. ద్రవించడం అన్నది చెప్పారు కదా, అది ఒక్కసారి మరొకసారి ద్రావయతి చెప్తారా? ద్రావయతి ఓకే. పారిపోయేట్లే చేస్తుంది. రోగములను, దుఃఖములను. చాలా అర్థం. మొట్టమొదటి అలా రుద్రాధ్యాయం ప్రారంభించడం మొట్టమొదటి ఇంట్రడక్షనే అసలు మనకి 3-4 క్లాసులు పట్టిందండి. అవునవును గురుగారు, విన్నాను. అంటే ఈ రోజు చెప్పింది కొంచెం కొత్తగా అనిపించింది, అందుకని మళ్ళీ అదే ఒకసారి అందులోదే అడుగుతున్నాను. అందులో ఆవిడ చెప్పుకుందంటే ఇది అంతర్భాగం. అందులో 1 ఆఫ్ ది 12 అనమాట. 12 13 చెప్పాను ఆవిడ మొట్టమొదటి. ఓకే. అలాగే విశ్వాహ భేషజి రుద్రస్య భేషజిలో దేనికి అనుదాత్తం రావాలి, దేనికి ఇది రావాలి మొదటిది గురుగారు? అనుదాత్తం లేదండి. మ్హూ. రెండోది అనుదాత్తం ఉంటుంది. అంటే అది స్వరం మ్. స్వరసహితంగా ఉచ్చారణ చదివే పిల్లలకి పాఠం చెప్పేవాడు చాలా జాగ్రత్తగా అక్కడ భేషజీ అని చదవాలి. భేషజీ అని రెండోది చదవాలి. ఓకే. చాలా జాగ్రత్త. రెండు మన ఒకదంపుడి కింద కొట్టేసేప్పుడు భేషజీ భేషజీ అని చదివేస్తే తప్పండి అది. ఆ, జాగ్రత్త. అక్షరాలు స్వరాలు చాలా ప్రధానం ఉచ్చారణ. అదే. ఇందాక అందుకోసం చెప్పాడు వచ్చి రాని వాడు చేయించుకోగా అని. అవునండి. అవును. గురుగారు నాకొక హెల్ప్ చేయండి గురుగారు. ఇందాక మీరు కుంభవృష్టి కురిపిస్తారన్నారు. ఇప్పుడు మాకు ఏదైనా మంత్రం దీంట్లోనే మీరు పరిశోధిస్తే కుంభవృష్టిని ఆపేది కూడా చెప్పండి సార్. ఉన్నాయండి, జరిగింది, నాకు జరిగింది అలా. అది చెప్పాలి మీరు, ఎవరికో ఎందుకంటే కదా, ఇవాళ నాకే జరిగింది. సరదాగా చెప్తాను మీకు. అది సరదాగా ఎండలు చెప్తాను. ఎండలు కూడా ఆగిపోవాలి, అంత ఎండ అక్కర్లేదు, ఏమండి అన్ని వానలు కూడా అక్కర్లేదు ఇవాళ రేపు. అది నిత్యమే మీరు రుద్రపారాయణ చేయండి, మీకు ఎలా కావస్తే అలా జరుగుతూ ఉండదండి ఆ డే అంతా కూడా. మీరు మంత్రసిద్ధులు పొంది మీ ఇంట్లో కూర్చోండి, మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. నిజంగా చెప్తున్నాను భరత్ గారు. నేను నిజంగా వింటున్నాను గురుగారు. మాకు ఇప్పుడు 3 రోజుల నుంచి దంచుతున్నాయి 100 మిల్లీమీటర్స్. దానికి ఓసారి నాకు జరిగిన సంఘటన చెప్తాను, సరదాగా చెప్తానండి. చెప్పండి. సరదాగా నవ్వుకుందాం కాసేపు. జరిగింది ఇది 2007లో దూరదర్శన్ వాళ్ళు ఒకసారి నన్ను ఇంటర్వ్యూ చేస్తా ఉన్నారు. చేసుకోండి అన్నాను. ఇది వాకింగ్ ఇంటర్వ్యూ చేస్తామండి అన్నారు. వాకింగ్ అంటే నడుస్తూ చూస్తుంటాం కదా, అలాంటి చేసుకోమన్నాను. ఎన్నాళ్ళు 15 రోజుల ముందర జరిగింది ఈ డిస్కషన్ అంతా కూడా. సో డేట్ ఏదో చెప్పారు. అక్కడ నాకు ఖాళీగా ఉంది, వస్తాను చెప్పి 2007లోనండి. బాగా జ్ఞాపకం అండి. లొకేషను అదే ప్లేస్ కూడా బాగుండాలి. మరి అది కూడా కనిపిస్తుంటుంది కదా, విజువల్స్లో వస్తుంది కదా. దానికోసం దీప్తి శ్రీనగర్లో టెంపుల్ కాంప్లెక్స్లు ఉన్నాయండి ఇక్కడ ఈ ఊళ్ళో. ఏమండి అక్కడ అంటే మన గంగారం బీహెచ్ ఆ ప్రాంతాల్లో అనమాట. ఆ టెంపుల్ కాంప్లెక్స్ పెట్టుకుందాం అన్నారు. సరే అన్నాను. మధ్యాహ్నం టైం కూడా చెప్పారు. అరౌండ్ మనం 2 o'clock స్టార్ట్ చేద్దామండి, 1.5 hours 2 hours చేసుకుందాం. సరే అన్నానండి. అది సీజన్ పొడిగా ఉన్న సీజనే, కానీ ఆ వేళ అక్కడ వర్షం ప్రారంభమైందండి. మేము వెళ్ళేప్పుడు వర్షం లేదు. సుమారు నేను పావుగంట ముందర వెళ్ళాను. మబ్బులు పట్టున్నాయి, మబ్బులు పట్టినా పర్వాలేదు కదా అనుకున్నాం. ఏమండి వాళ్ళు మొత్తం టీం అంతా వచ్చేసి కూర్చున్నారు. ఏమండి వాళ్ళు ఇంకో 10 నిమిషాలు వాళ్ళకి అరేంజ్మెంట్స్ అని చేసిన ఇంతట్లో వర్షం ప్రారంభమైందండి. ఆగదు. 2 అయిపోయింది, 3 అయిపోయింది, 3:30 అయిపోయింది. వాళ్ళు ఏడు పాపం అయ్యా ఎక్కడి నుంచో దూరదర్శన్ అంటే ఎక్కడి నుంచి రామంతపూర్ నుంచి వచ్చారు పాపం వాళ్ళు టీం అంతా వేసుకుని. గురుగారు ఇలా అయిపోయిందండి అన్నారు. సరే నేను మాత్రం మన చేతిలో ఉందా వర్షాన్ని ఆపడానికి అని అనుకుని, అక్కడ శివాలయం కూడా ఉందండి. అందుకోసం ఏం చేశానంటే అక్కడ నిజంగా చెప్తున్నాను, సూర్యమంత్రాన్ని అక్కడ మళ్ళీ ప్రార్థన చేశానండి. మిత్రస్య జరుషణ్ణి ధృతశ్రువో దేవస్య సాధన మంత్రం మనకి సంధ్యావందనంలో ఉదయం చేస్తూ ఉంటామండి. మీరు నమ్మండి నమ్మకపోండి, నేను 10 సార్లు పారాయణ చేసుకున్నానండి. 10 సార్లు కూడా చేశాను కూడా, ఇంకా అవ్వలేదు. మెల్లగా వర్షం ఆగింది, మబ్బులు
వర్షం జరిగిపోవడం ప్రారంభించింది. ఒక పావు గంటలో క్లియర్ అయిపోయిందండి. ఇది వాళ్ళకి నేను చెప్పలేదు. మళ్ళీ ఇవాళ చెప్తాను. ఇంకెప్పుడు ఎవరికీ చెప్పలేదు ఇది. బట్ ఐ ఎంజాయ్డ్ ఇట్. గురుగారు మేము మిమ్మల్ని సంపూర్ణంగా చెప్తా. అంటే విశ్వసిస్తున్నాం. ఇది జరిగింది. ఇది జరిగింది సరదాగా చెప్తున్నాను నేను. జరిగింది చెప్తాను ఒకసారి. రెండోసారి ఇంకో సంగతి చెప్తానండి సరదాగా. మియాపూర్ దగ్గర ఇంకా ఇంకో కాలనీ ఉందండి. ఓ స్కూల్ వాళ్ళు పిలిచారు. సుమారు 7 years అయింది. సుమారు 2016, 17 ఆ టైంలో అండి. వాళ్ళు స్కూల్ యాన్యువల్ ఫంక్షన్ అండి ఆవేళ. చీఫ్ గెస్ట్‌గా పిలిచారు. ఏమండి వాళ్ళు వాళ్ళ పెద్ద స్కూల్ అది. సుమారు 2000 స్టూడెంట్స్ స్ట్రెంగ్త్ ఉన్న స్కూల్ అది. అంత పొడిగా ఉంది ఆవేళ రోజంతాను. సాయంకాలం 6 అన్నారు. అందరూ 5:30కి ఆ టైంలో మెల్లమెల్లగా చేరుతున్నారండి. వీళ్ళు చేరుతున్నారు, మేఘాలు చేరుతున్నాయండి మెల్లగాను. ఏమండి 5 నిమిషాలు తక్కువ 6కి వర్షం ప్రారంభమైందండి. అక్కడ వీఐపీ చైర్స్ వేశారు. అంటే గెస్ట్స్ అందరూ వస్తే కూర్చోవడానికి. నేను 10 నిమిషాలు ముందర వెళ్ళాను. అది ముందర అక్కడ కూర్చొని ఉన్నాను. ముందర ఎర్ర చైర్లు ఉన్నాయి. రెడ్ చైర్స్ ఉంటాయి కదా! పెద్ద పెద్ద వీఐపీ టైప్స్ వేస్తుంటారు. అక్కడ కూర్చొని ఇంకో 2, 3 కూర్చున్నాం. ఇంతట్లో వర్షం ప్రారంభం అయిందండి. వేసిన కుర్చీలు, సోఫాలు మొత్తం అన్నీ తడిసిపోయాయండి. వచ్చిన వాళ్ళందరూ ఎక్కడ నుంచోవాలి ముందర. కూర్చోవడం కాదు, పక్కన పెట్టండి. కూర్చోవడం పక్కన పెట్టండి. ఆ పక్కకి వెళ్ళి ఆ తూరికని చేరి ఈ పక్క తూరి చేరారండి. ఇంతట్లో 6:30 అయిందండి. విజృంభించిందండి వర్షం. చివరికి ఎంతవరకు వచ్చిందంటే వాళ్ళు షామియానా వేశారండి. ఆ గాలికి షామియానా అంతా ఉండి పక్కన ఇలా కిందకు వస్తుంది. అది తిరగబడిపోయిందండి పైకి. బీభత్సం అయిపోయింది పాపం. వాళ్ళు అందరూ ఎంత బాగా ఇది చాలా కష్టపెట్టుంటారు. ఏమండి ఈ సమయంలో చెప్తాను, నమ్మండి, నిజంగా జరిగిందండి. నేను అందులో విక్టిమ్‌నే. నా బట్టలంతా తడిసిపోయి సోఫాలో కూర్చున్నాను. ఎక్కడ కూర్చోను గబగబా ప్రిన్సిపాల్ రూమ్‌లో గబగబా తీసుకెళ్ళారు. నేను వీఐపీ చీఫ్ గెస్ట్ కదా అని. కాసేపు కానీ బట్టలు తడిసిపోయాయి కదా! వెళ్ళిపోయిన తర్వాత ఇది ఆగట్లేదు. నాకు కూడా తర్వాత మళ్ళీ ఇంటికి రావాలి. ఎక్కడ చాలా దూరం అయిపోయింది. మా ఇంటికి సుమారు 15 కిలోమీటర్లు, 20 కిలోమీటర్లు సుమారు ఉంటుంది. అనుకుని మనకి ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు కదా! ఏ దేవుడినైనా ప్రార్థిస్తే ఇది ఆక్కపోతుందా పోనీ? ఆక్కపోతుందా? ప్రయత్నం చేద్దాం అని చెప్పి, ఏ దేవుడిని పట్టుకుంటే ఆయన రికమెండేషన్ చేస్తాడని చెప్పి ఆంజనేయ స్వామిని ప్రార్థిద్దాం. ఆంజనేయ స్వామి వాళ్ళ నామంతో చెప్పి, వాయుదేవుడితో చెప్పి, 2 ఆ మేఘాలను చెదరగొట్టడం, ఏమండి వర్షం లేకుండా చేయడం, మెల్లగా మళ్ళీ ఆ శామ్యం వర్షం నిండిపోయాయి. అంటే మీరు నీళ్లు కారిపోతాయి పైనుంచి. నమ్మండి, మనోజవం మారుతుల్య వేగం శ్లోకం చదువుకుంటూ కూర్చున్నానండి. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు జరిగింది. చూస్తుండగానే వాయువు తగ్గింది, వర్షం తగ్గింది. ఓ పావుగంట 20 నిమిషాలు అయ్యేప్పటికి మొత్తం ఆగిపోయిందండి. 7:00కి ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయిందండి. మొత్తం అంతా రెగ్యులర్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయిందండి. బట్టలు తడిపోయాయి అందరు, కానీ గాలి లేదు, వర్షం లేదు. మీ మాటల మీద విశ్వాసంతోని లోక కళ్యాణార్థం ఆ మంత్రం ఇలాంటివి మన వాళ్ళు కొన్ని వందలు చెప్పారండి. ఇవి నాకు చెప్పినటువంటి ఎవరి కోసం కాదు, జరిగినవి చెప్పాను నేను. అంటే మనం చేసేసాం కదా, నాకు ఇంకైపోతే నన్ను పిలిచి నేను వర్షం వస్తున్నాడు ఆపోయాను నన్ను పిలిస్తే నేను వస్తే రాదండి అది. ఆవేళ ఆయన అనుగ్రహం కొద్ది జరిగింది అది. ఏజెంట్కి నన్ను అలా పిలుచుకుంటే నేను అలా వచ్చేవాడి కదా, వచ్చిన అవ్వదు అది. అదే కమర్షియల్ యాక్టివిటీ కాదు అది. పరమేశ్వరుని అనుగ్రహంతో దానికోసం మనం ప్రయత్నం చేస్తే మనకి సిద్ధిస్తాయని చెప్పడానికి ఈ ఋషి వాక్యాలు ఇవన్నీ కూడా. ఋషి వాక్యాలు భాష్యాలు రాసిన వాళ్ళు కదా ఋషీశ్వరులు. వాళ్ళు సామాన్యులు కాదు, అడుగు పెట్టలేరు, అక్షరం ముట్టుకోలేరు. సామాన్యులు అంటే వాళ్ళు సిద్ధపురుషులు. వాళ్ళు చెప్పినటువంటి అక్షరాలు జరిగి తీరుతాయంతే. అది మన విశ్వాసం పెట్టుకోవాలి. అలా ఎన్నిసార్లు జరిగిందండి, ఒకసారి కాదు. నాకు ఇంతకంటే భయంకరమైనటువంటి సిచ్యువేషన్లో మా నిమ్స్లో డాక్టర్ని సస్పెండ్ చేశారు. ఆవేళ అలాగే చేసుకున్నాను. ఆవేళ అలాగే మామూలు సామాన్యమైనటువంటి శిక్ష కాదు బాబా ఆయన చేసింది. క్యారెక్టర్ అసాసినేషన్ చేసేసారు ఆయన పాపం. ఎక్సలెంట్ ప్రొఫెసర్ అండి మెడిసిన్లో. దారుణంగా చేసేసారు సిటీలో ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ పొలిటీషియన్స్. ఏం చేయాలి త్వరగా, చివరికి అది చేద్దాం, యథాశక్తి చేద్దాం. చదువుకున్నాం కనుక, దొరికే కనుక, ఈ వాక్యాలు దొరికే కనుక సిద్ధించేయండి. ఇవి మంత్రం యొక్క గొప్పదనం. అది మన సీరియస్నెస్ బట్టి అది కూడా నేను అనుకుంటాను. ఆయన అనుగ్రహం మీరు నిజంగా చేస్తున్నాడా, సరదాగా చేస్తున్నాడా? సరదాగా చేస్తే అవ్వవు. నేను చాలాసార్లు సరదాగా చేసినవి ఉన్నాయి, అవ్వలేదు. ఇప్పుడు అది కూడా చెప్తున్నా, ఏ మాట కామాట. ప్రతిసారి చేసినప్పుడు అలా అయిపోయింది అనుకోకుండా సీరియస్గా ఉన్నప్పుడే జరిగే అలాగే. ఇది అంతవరకు చెప్పగలం. ఇవాళ మీరు చెప్పిన అనుభవాలకి తోడుగా ఇవాళ మంత్రం కూడా చాలా గొప్ప మంత్రాలు చెప్పారు మీరు.
విశ్వ అహ అభేషజి. ఈ దీనిలో ప్రయోగం చాలా కొత్తగా అనిపించిందండి. అంటే మనం నాకు ఇది కావాలి, నాకు అది కావాలి అని అనకుండా, నాకేది అక్కర్లేకుండా అన్ని అవసరాలు నువ్వే చూసుకొని మొత్తం ఆయన మీద పెట్టేస్తున్నాం ఒక రకంగా మనం. అంతే. ఆ 2 మంత్రాలు చాలా గొప్పగా అనిపించాయి. నిజంగా వాటిని గనుక పారాయణం చేసుకుంటే, అవునండి. ఇప్పుడు మనకున్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయని నా నమ్మకం. అందులో బాగున్నాయి రాశాడు చాలా. కదా, 2 రకాల మనకి దుఃఖాలను రాశాడు ఆయన. సాంసారిక దుఃఖములు, రెండోది ఆత్యంతిక దుఃఖము 2 కూడా. ఆత్యంతిక అంటే మోక్ష భాగం గుర్తెట్టుకోండి. అదే మోక్షపరంగా రెండోది. మోక్షఫలం 2 సిద్ధిస్తాయని చెప్తున్నాడు అక్కడ. అంటే ఇంతకంటే ఏదో ఇంకేం ఇంటెగ్రల్‌లో -ఇన్ఫినిటీ టు +ఇన్ఫినిటీ లాగా ఏంటంటే మొట్టమొదటి -ఇన్ఫినిటీ తీసుకొచ్చి తర్వాత మోక్షం వరకు తీసుకెళ్ళిపోయాడండి దాంట్లో. అంతే. చాలా చక్కగా చెప్పిన మంత్రాలు ఇవాళ చాలా బాగున్నాయి ఇవి. అవును. అసలు ఆ ప్రచేతసులు చూడండి. ఆ ద్రావ్య అనే మాట ఇందాక మొట్టమొదటి చూసారా? ఇందాక విన్నారా మీరు? విన్నారా? విన్నాను. ఈ భాగవతంలో 4వ స్కంధంలో వాక్యాలండి అవి. ప్రాచేతసుడి తాలూకా కథ చాలా బాగుంది. ఏమైనా అవకాశం ఉంటే గనక ఎప్పుడైనా ఒక రుద్రగీత కూడా కొంచెం చిన్న సంక్షిప్తంగా చెప్పే అవకాశం కూడా మాకు కల్పించండి. చూద్దామండి ఎప్పుడైనా మనకి. ఇలా సంక్షిప్తంగా. ప్రాసంగికంగా వస్తే ఎప్పుడైనా తప్పకుండా. ప్రాసంగికంగా ఎప్పుడైనా వస్తే రుద్రగీత తాలూకా మూలం కొంచెం సారాంశం కొంచెం చెప్తే అది కూడా చాలా బాగుంది. చదవడానికి ప్రయత్నిస్తాను. తప్పకుండా అండి. ఇప్పుడు రాత్రి మీకు 4 అయిందా? 4:30 అయిందా? 4 అయిందండి పొద్దున్న. 3:30 లేచి కూర్చున్నాం. పడుకోండి వెళ్ళి. సరే అయితే మరి నమస్కారం. అయ్యా ఈ రకంగా ఇవాళ చక్కటి సమావేశం అయింది. అందరికీ ధన్యవాదాలమ్మా. అమ్మా అప్పమ్మ చూశానమ్మా, నీ మెసేజ్ చూశాను. పిల్లలది ఆశీస్సులమ్మా. సుముఖి చూశాను, మెసేజ్ చూశాను. ధన్యవాదాలు. ధన్యవాదాలు గురుగారు. ఓకే, అందరికి కలుద్దామండి. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. నమస్కారం గురుగారు. అపర్ణ గారు ధన్యవాదాలు అన్ని ధన్యవాదాలు. upload అయిపోయాయి, చూసారా మీరు? చూసానండి. చాలా చాలా ధన్యవాదాలు. నమస్కారం గురుగారు. అయ్యా అమ్మ నేను చూస్తానండి. నేను అడిగాను లాస్ట్ టైం అన్ని అప్లోడ్ అయిపోయాయండి. అయ్యా అన్నీ అయిపోయాయి. upload అయిపోయింది. అప్ టు డేట్ గా ఉన్నాయండి. అప్ టు డేట్ గా ఉన్నాయి. విన్నాం అది. వారు పంపించారు అమ్మగారు. వింటున్నాను. అవును. అయ్యా బలరాం గారు చాలా కాలం అయిపోయింది కనిపించి. నమస్కారం గురుగారు. ఇందాక ఎవరన్నా ఉన్నాను తెర తీయరాదా అని కనిపించట్లేదు మీరు. సరే గురుగారు బలరాం గారు మా అన్నగారండి. ఆహా, ఎలాగా? విశాఖపట్నంలో ఉంటారు వారు. అవును తెలుసు, వారింటికి వెళ్ళాను నేను. వారింటికి ఎంత అభిమానంగా తీసుకెళ్ళారో చెప్పలేను నేను. స్వామివారి దర్శనం, వారి దర్శనం 2 కూడా జరిగాయి నాకు. అలాగే సరే మరి కలుద్దామండి. అందరికీ ధన్యవాదాలండి. నమస్కారం అండి. ఉంటాం మరి. నమస్కారం గురుగారు. భరత్ గారు మళ్ళీ కలుద్దాం. మళ్ళీ వారం మళ్ళీ Thank you. కలుద్దాం. ఉంటాను మరి. నీకోసం వేదన ముందొస్తాం.